ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిట్లో పవిత్ర పక్షులన్నిట్లో కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహనబలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కొత్త కాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలమును రాత్రింపగలను ఉండక మానవని తన హృదయంలో ఆనుకొనాను. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి సువాసనలకు యోగ్యుడు అర్హుడైనటువంటి యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా క్రమాన్ని చాలా గౌరవిస్తాడండి. గాడ్ రెస్పెక్ట్స్ డిసిప్లిన్. గాడ్ రెస్పెక్ట్స్ డిసిప్లిన్, క్రమశిక్షణను. నిజంగా నేను చెప్పాలంటే నాకు సవాలు చేసినటువంటి ఒకరి క్రమశిక్షణ. చాలామంది క్రమశిక్షణ లేకుండా ఎవరు కూడా పైకి రాలేరు. క్రమశిక్షణ లేకుండా ఎన్ని వరాలున్నా కూడా, ఎన్ని అనుభవాలు ఉన్నా కూడా క్రమశిక్షణ లేనిది ఎవ్వరు కూడా పైకి రాలేరు. బిలియనర్స్ యొక్క లైఫ్ స్టైల్ మీరు కావాలంటే చూడండి. అంటే కోటీశ్వరుల యొక్క దైనందిన జీవితం, డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీరు కావాలంటే మీరు చూడండి. ఇప్పుడు మన దృష్టి ఎప్పుడు కూడా మనకంటే గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారిపైన ఉండాలి. వారిని చూసి మనము ఈర్ష్యతో ఓర్వలేనితనంతో ఉండడం కాదు. వారిని చూసి మనం నేర్చుకోవాలి. వారు చిన్నవారైనా పెద్దవారైనా వారిని చూసి మనం నేర్చుకోవాలి. బిలియనేర్ అంటే 100 కోట్లకు పైగా ఆస్తి కలిగినటువంటి వారు. బిలియనేర్ అంటే 100 కోట్లకు పైగా ఆస్తి కలిగినటువంటి వారు. 85% బిలియనర్లు, ప్రపంచంలో ఉన్నటువంటి బిలియనర్లు 85% ఫస్ట్ జనరేషనే. అంటే పూర్వీకుల ఆస్తి వచ్చినటువంటి వారు కాదు. ఫస్ట్ జనరేషన్ అంటే వారికై వారు. దేవుని యొక్క వాక్యం ఉంటుంది, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. క్రమశిక్షణను మనం నేర్చుకోవాలి. క్రమశిక్షణ లేకుండా ఒక వ్యక్తి ఎప్పుడు కూడా పైకి ఎదగలేడు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అగును. నిజంగా ఐశ్వర్యాన్ని ఒక వ్యక్తి సంపాదించకుండా పోయేదానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే సోమరితనము. పొద్దున్నే లేయండి. ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అయినా మీరు తీసుకోండి, ఎంత గొప్ప విజయవంతమైనటువంటి వ్యక్తిని తీసుకోండి, క్రమశిక్షణ వారి జీవితంలో ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళ డైలీ రొటీన్ టైం వేస్ట్ చేసుకోరు, మాటలు వేస్ట్ చేసుకోరు, టైం వేస్ట్ చేసుకోరు. ఫస్ట్ అంటే డిసిప్లిన్ అంట, క్రమశిక్షణ. రెండవది నీ ఫ్రెండ్స్ అంట. నువ్వు ఎవరితో సహవాసం చేస్తావో వారితో, వాడితో. నీ జీవితాన్ని నువ్వు క్రమపరుచుకుంటే పాపాత్ముల ఆస్తి నీ దగ్గరికి ప్రవహిస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. వీ నీడ్ టు డిసిప్లిన్ అవర్ లైఫ్స్. మనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని మనం ఎప్పుడు కూడా వృధా చేసుకోకూడదు, సద్వినియోగపరచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పెద్ద బిలియనర్ ఏమన్నాడంటే చాలామందికి ఒక 3 సంవత్సరాలు కష్టపడి స్వంత వ్యాపారం ప్రారంభించుకునే దానికి బద్ధకము, బరువు. కానీ 40 ఏళ్ళు ఎవరి కింద అయినా పని చేయమంటే చేస్తారంట. అర్థమవుతుందా మీకు? 40 సంవత్సరాలు ఎవరి కింద అయినా పని చేయమంటే చేస్తారంట. కానీ నువ్వు సొంతంగా ఏదైనా మొదలు పెట్టంటే నాకు డిఎస్సి గవర్నమెంట్ జాబ్ రావాలి, ప్రార్థన చేయండి. చిన్న ఉద్యోగం వస్తే చాలు, టీచర్ ఉద్యోగం వస్తే చాలు. నాకు డిఎస్సి ఏళ్ళ తరబడి డిఎస్సి పెట్టలేదు. నువ్వు ఓట్లు వేయము, డిఎస్సి పెడతారంటే ఓట్లు వేస్తాం. మానవుని యొక్క కెపాసిటీ ఏంటో తెలుసా? నీ కెపాసిటీ ఎంతో తెలుసా? నీకు దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యం ఎంతో తెలుసా? ఏదో సంవత్సరంలో ఎప్పుడో వస్తుందని, ఎవరో ఇస్తారని ఎదురు చూడడం ఎందుకు? నువ్వు కష్టపడు, ధైర్యంతో కష్టపడు. దేవుని సన్నిధిలో ప్రార్థించు. లార్డ్, వాట్ షుడ్ ఐ డూ? నేనేం చేయాలి? నాకు ఈ ఉద్యోగం కావాలి. కాదు, నేనేం చేయాలి ప్రభువా?
ఎందుకు గవర్నమెంట్ జాబ్ అంటే అంత మీకు ఎందుకు అని అంటారు సెక్యూరిటీ బ్రదర్ అంటారు అనమాట. అంటే నెలకు పని చేసినా చేయకపోయినా జీతం వస్తుంది. సో మంచిదే. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళను నేనేం విమర్శించలేదు, లక్షణంగా చేసుకోండి, మంచిదే చేసుకోండి. కానీ అదే జీవితం అదే బ్రతుకంటే అది మీకు సోమరితనము నాకు దారి తీయకూడదు. దట్ షుడ్ నాట్ లీడ్ యూ టు లేజినెస్. అది నీకు ఒక లిమిటేషన్ కాకూడదు. సో ఎప్పుడో ఏదో ఉద్యోగం కొరకేంటి, వాట్ యూ కెన్ డూ, నీవేమి మొదలు పెట్టగలవు, నీవేది ప్రారంభించగలవు. ఏ వ్యక్తి అయినా చూడండి, పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తి కూడా ప్రారంభం ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటుంది. దేవుని దగ్గర ఏమండి, మనకి తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని ఐడియాలు ఉన్నాయి దేవుని దగ్గర, అన్ని ఐడియాలు ఉన్నాయి. ఎందుకు? డబ్బులు సృష్టించే, సంపద సృష్టించే ఐడియాలు ఉన్నాయి దేవుని దగ్గర. మీరు కనిపెడితే దేవుని యొక్క సన్నిధిలో, లార్డ్ ఐ వాంట్ టు డూ దట్, నేను చేస్తానయ్యా, చేస్తాను, నువ్వు చెప్పు నేను వ్యాపారం ప్రారంభిస్తా, నువ్వు చెప్పు నేను ఈ పని మొదలు పెడతా, నువ్వు చెప్పు నేను ఇది చేస్తా, నీవు నాకు బయలుపరిస్తే నేను అడుగు ముందుకేస్తా. నువ్వు ఓపెన్ అప్ అయితే కదా దేవుడు మాట్లాడేది. నువ్వు ఓపెన్ అయితే దేవుడు మాట్లాడతాడు. లేదు ప్రభు నాకు డిఎస్సి ఉద్యోగం రావాలి, డిఎస్సి రావాలి, డిఎస్సి ఉద్యోగం రావాలి, గవర్నమెంట్ ఉద్యోగం రావాలి. నేను దేవునితో చెప్పాను, నా గవర్నమెంట్ ఉద్యోగం వద్దు, అవసరం లేదు. గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే నేను సేవలో వాడబడాలంటే నాకు కష్టమవుతుంది. కాబట్టి నాకు నేనే కింగ్ లాగా ఉండాలి. హల్లెలూయా. నా పైన ఎవరు లేరు, నేనే కింగ్. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాను. నేను మూసుకోవాలంటే మూసుకుంటాను, తెచ్చుకోవాలంటే తెచ్చుకుంటాను. హాస్పిటల్లో ఐఎమ్ కింగ్. గవర్నమెంట్ జాబ్ నో. ఐ బిలీవ్ ఇన్ మై గాడ్, ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. దేవుని మీద నమ్మకం ఉంది, నా మీద నాకు నమ్మకం ఉంది. నేను చేయగలను, నేను సాధించగలను. నేను ఇంకొకరిపైన ఆధారపడవలసిన అవసరము లేదు. నాకు ఉద్యోగం వచ్చింది, డాక్టర్గా నాకు ఉద్యోగం వచ్చినా కూడా నేను చేరలేదు. మహబూబ్నగర్లో వచ్చింది నాకు ఉద్యోగం. మహబూబ్నగర్లో నాకు ఉద్యోగం వచ్చింది, డాక్టర్గా నాకు ఉద్యోగం వచ్చింది మహబూబ్నగర్లో, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నేను చేరలేదు. నాకు గవర్నమెంట్ జాబ్ రాక ఒకవేళ ఈ మాటలు నేను చెబితే ఏమైనా మీకు రాలేదు కాబట్టి అలా చెప్పారనుకోవచ్చు. నాకు వచ్చింది కానీ నేను వద్దనుకున్నా. హల్లెలూయా. నా పాయింట్ అంతా ఏమిటంటే డిసిప్లిన్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. క్రమశిక్షణ అన్నటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం. రెండవది నీ స్నేహితులు అన్నటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైనా నీకంటే 4 రెట్లు ఏమండి ఎక్కువ జ్ఞానులతోనే సహవాసం చేయడము నేర్చుకో. లేకపోతే సన్యాసి రాసుకుంటే బూడిద తప్ప ఇంక ఏమీ రాలదు. నువ్వు చాలా మందితో సహవాసం చేసావు, ఏమైనా పెరిగిందా? ఏమైనా ఎదుగుదల ఉందా? ఏమైనా పెరుగుదల ఉందా? లేనప్పుడు యూ నీడ్ టు చేంజ్ యువర్ ఫ్రెండ్స్. నీ స్నేహితులను నువ్వు మార్చాలి. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు వారిని మార్చేసేయాలి. ఎవరు నీ కాంటాక్ట్ లిస్టులలో వాళ్ళలో కొంతమంది నీ పక్కన పెట్టేసేయాలి. నీకు ఉపయోగపడే, నీ జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు ఉపయోగపడే వారితో నీవు సహవాసం చేయాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఒక స్టేట్మెంట్ ఏమిటో తెలుసా? 3 ధనవంతులతో కూర్చో, సంభాషణ వేరే స్థాయిలో ఉంటుంది. 3 అప్పులు ఉన్న వాళ్ళ దగ్గర కూర్చో, 3 దరిద్రులతో కూర్చో, వాళ్ళ దరిద్రత నీకు అంటుకుంటుంది. అదే 3 ఐశ్వర్యవంతులతో అప్పు లేని వాళ్ళతో కూర్చో, ద కాన్వర్జేషన్ విల్ బి డిఫరెంట్. ఆ సంభాషణే వేరుగా ఉంటుంది. వారి మనసు నీకు అంటుకుంటుంది. హల్లెలూయా. క్రొత్త ఐడియాలు వస్తాయి. ఒక్క ఆలోచన నీ జీవితాన్ని ఎన్నటికి మార్చి వేయగలదు. హల్లెలూయా. కోట్లంటే 100 రూపాయల స్థాయికి మనం చేరుకోవాలి. ఏదైనా కొనాలంటే రేట్ చూడకూడదు, మనకు నచ్చితే చాలా తీసేసుకోవాలంతే. ఆ స్థాయికి దేవుడు నిన్ను హెచ్చించగలడు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పాడు. హల్లెలూయా. 1000 రెట్ల విస్తరణ ఇచ్చే దేవునికి 2 చేతుల పైకైతే నామని మహిమపరుద్దాం. హల్లెలూయా. మొన్నటి దినం ఒక విచిత్రమైనటువంటి విషయం జరిగింది. మొన్నటి దినం నేను క్లినిక్లో ఉన్నాను. ఒక
పాస్టర్ గారు ఇంకొక పాస్టర్ గారిని తీసుకొని వచ్చారు, క్లినిక్కి తీసుకొని వచ్చారు. నేను వారు కళ్ళు చూపించుకునే దానికి వచ్చారు. నేను మాట్లాడుతుండగా ఆయన బ్రదర్ ఎస్ఆర్ మనోహర్ గారు ఒకసారి మన సంఘానికి కూడా వచ్చారు. ఒకరోజు సాయంకాల సమయంలో మనం మీటింగ్ అరేంజ్ చేశాం. భాషలు నేను నేర్చుకున్నది ఎక్కడ అంటే ఎస్ఆర్ మనోహర్ గారి దగ్గరనే. ఈనాడు కొన్ని వేల మంది ఈరోజు భాషలు మాట్లాడడానికి ముఖ్యమైనటువంటి కారణం ఎవరంటే ఆర్టీజే మినిస్ట్రీస్. భాషల గురించి మనము చెప్పినంతగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎవరు చెప్పలేదు. ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కూడా అందుబాటులో లేవు. మీరు కావాలంటే సెర్చ్ చేయండి. భాషల గురించి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి ఇంత విపులంగా, ఇంత విస్తారంగా, ఇంత స్పష్టముగా తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో ఎక్కడా చెప్పబడలేదు. ఈనాడు వేల మంది భాషలలో మాట్లాడుతూ వరముల చేత అలంకరించబడి దేవుని యొక్క రాజ్యంలో విరివిగా వాడబడుచున్నారు. సోమరులుగా ఉన్నటువంటి వారు ప్రజ్వలింపజేస్తూ ఉన్నారు. ఆపేసినటువంటి వారు మరలా ప్రారంభిస్తున్నారు భాషలో మాట్లాడదాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాస్టర్ గారు నాకు సాక్ష్యం చెప్పారు. ఒకసారి నేను కూర్చొని కలిసి భోంచేస్తూ జస్ట్ స్మాల్ క్యాజువల్ టాక్. ఇట్ వాజ్ అ వెరీ వెరీ క్యాజువల్ టాక్. భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఏం మాట్లాడతామండి? మాట్లాడుతున్నాం. నేను మాట్లాడుతుంటే ఎంఐ మార్గానికి వెళ్తున్నటువంటి శిష్యులతో యేసుక్రీస్తు ప్రభు మారు రూపంలో వచ్చి మాట్లాడినప్పుడు వారి హృదయాలు ఏ రీతిగా మండాయో, ఆ పాస్టర్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీరు మాట్లాడుతుంటే నా లోపల హృదయం కాలిపోతుందని చెప్పాడు. నేనేమో బాగా చికెన్ లాగిస్తున్నా, టేబుల్ మీద చికెన్ లాగిస్తున్నా, ఇలా చూస్తున్నా, మాట్లాడుతున్నా, క్యాజువల్గా మాట్లాడుతున్నా, తింటున్నా, మాట్లాడుతున్నా, కానీ ఆయనకు కడుపులో మంట అంట. అసిడిటీ మంట కాదు, ఇది పరిశుద్ధాత్మ మంట. కడుపులో మంట అంట. నేను బాగా తిన్నాను, మంచిగా చేశారు, మంచిగా తయారు చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పాను, బాయ్ బాయ్ అని చెప్పాను. నేను పడుకున్నాను. నేను నిద్రపోయాను, కానీ ఆయనకు నిద్ర పట్ల. అరే ఎన్ని సంవత్సరాల క్రితం ఈ వాగ్దానాన్ని పొందుకున్నాను నేను. ఎన్ని సంవత్సరాల క్రితం ఈ యొక్క భాషలతో మాట్లాడే వారిని పొందుకున్నాను. నేను ఎంత నిర్లక్ష్యం చేశాను. నో, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ స్పీక్ ఇన్ టంగ్స్. ఈ రోజు నుంచి నేను భాషలో ఎక్కువ మాట్లాడతాను. రాత్రంతా నిద్రపోకుండా రాత్రంతా భాషలో మాట్లాడుకుంటూ కూర్చున్నాడంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. రోజు కనీసం అంటే 3 లేకపోతే 4 గంటలు భాషలో మాట్లాడుతున్నాడంట. 3 నెలలు చేశాడంటండి. 3 నెలలు చేశాడు. ఫర్ 3 months హీ స్పోక్ ఇన్ టంగ్స్ ఫర్ మోర్ దెన్ 4 hours ఎవ్రీడే. ఒకరోజు తన సంఘంలో వాక్యం చెప్తున్నాడు. కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వాక్యం చెప్తున్నారు. వాక్యం చెబుతూ దేవుడు మనకు సొంత స్థలం ఇవ్వబోతున్నాడు, దేవుడు నామమునకు మహిమ కలుగునుగా కానీ మాట్లాడుతున్నాడు. అసలు ఆ యొక్క చర్చికి ఒక సహోదరు వచ్చిందంట. ఆ సహోదరిని పాస్టర్ గారు ఎప్పుడు చూడలేదు, అసలు ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఆ యొక్క సిస్టర్ ఆ యొక్క చర్చిలోకి ఎంటర్ అయిందట. సర్వీస్ అయిపోయిన వెంటనే ఆమె వచ్చి దేవుడు నాకు చెప్పాడు అని చెప్పి ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నీ తీసేసి ఆయన చేతిలో పెట్టేసి వెళ్ళిపోయిందంట. చాలా నగలు, బంగారం అంతా దిగేసుకుని వచ్చిందంట. ఆమె రిచ్ పర్సన్, చాలా రిచ్ పర్సన్. ఆమె చాలా ధనవంతురాలంట, చాలా ధనవంతురాలు. మొత్తం అన్నీ తీసేసి దేవుడు నాకు చెప్పాడు, మీరు వాడుకోండి, సంఘానికి వాడుకోండి, పరిచయకు వాడుకోండి. ఈ పాస్టర్కు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 3 నెలలు అనుకుంటాను, ప్రభువా నేను రోజు 4 గంటలు మాట్లాడుతున్నాను, ఏం జరగలేదే, రోజు 4 గంటలు మాట్లాడుతున్నాను, ఏం జరగలేదే, రోజు 4 గంటలు ఏం జరగలేదు అనుకుంటుంటే దేవుడు ఏమండి ఫుల్ సర్ప్రైజ్ ఇచ్చేశాడు. హలో, నాకు చెప్పాడు, అన్న ఏం జరిగిందో తెలుసా, మీరు వేసినటువంటి సవాళ్ళకి ఏం జరిగిందో తెలుసా, దేవుడు ఈ గొప్ప కార్యం చేశాడు, అద్భుతం చేశాడు. హలో, ఈ రీతిగా అనేక వందలు కాదు వేల మంది భాషల్లో మాట్లాడడానికి ఆర్టీజే మినిస్ట్రీస్ ఒక ముఖ్యమైనటువంటి కారణం. మరి ఈ ఆర్టీజే మినిస్ట్రీస్కు ఏమండి భాషలో మాట్లాడేదాన్ని ఎవరు పరిచయం చేశారంటే బెంగళూరులో ఉన్నటువంటి దైవజనులు ఎస్ఆర్ మనోహర్ గారు. హల్లెలూయా. ఆయన ద్వారా కర్నూలుకు ఆయన వచ్చారు. నేను కర్నూలులో లేను, నేను కడపలో సెలవులకు కడపకు వచ్చాను. వచ్చినప్పుడు మా ఫ్రెండ్ ఏం చేశారంటే, నువ్వు ఉంటే బాగుండు, పరిశుద్ధాత్మ గురించి స్పెషలిస్ట్ అయినా అంటే నేను లేకపోయినా పర్లేదు అని చెప్పేసి ఆ రోజు ఆయన చెప్పిన వాక్యము క్యాసెట్, ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. ఆ క్యాసెట్ పేరు కూడా ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. ఆ క్యాసెట్ మా ఫ్రెండ్ నాకు ఇచ్చాడు. ఆ క్యాసెట్ను కనీసం అంటే 40-50 సార్లు వింటాను నేను. అప్పట్లో 40 సార్లు వింటాను. ఆ క్యాసెట్లో దైవజనులు అంటారు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నేను ఇక్కడ ప్రతిరోజు మీరు రోజుకు 1 గంట సేపు భాషలో మాట్లాడితే 1 సంవత్సరం మాట్లాడండి, మీరు అనేకులకు వాక్యం చెబుతూ ఉంటారన్నాడు.
అప్పుడు నేను ఎవరో తెలియదు చాలామందికి, మైక్ పట్టుకోవడం కూడా రాదు, మాట్లాడడం అసలే రాదు. మా నాన్న ఏం చెప్పేవాడంటే, ఎప్పుడన్నా మెడికల్ కాలేజ్కి వచ్చేవాడు అనమాట. మెడికల్ కాలేజ్కి వచ్చి మా నాన్న మా ఫ్రెండ్స్తో, మా రూమ్మేట్స్తో చెప్పేవాడు, నేను లేనప్పుడు చెప్పాడు అనమాట, ఆయన బాబు వీడిని కొంచెం సరిగ్గా చూసుకోండి, వీడికి అంగడికి పోయి టమోటాలు తీసుకోవడం కూడా వీనికి రాదు, వీడిని కొంచెం చూసుకోండి ఆయన అని చెప్పేవాడు అనమాట. అంటే నేనెవరో తెలియదు. ఆ టైంలో నేనేం చేశాను, ఓకే ఐ విల్ టేక్ దిస్ ఛాలెంజ్, ఈ సవాలు నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి ఆ రోజు నేను మొదలుపెట్టాను. ఇప్పుడు జరుగుతున్నదంతా మీకు అందరికీ తెలుసు. హల్లెలూయా. ఆ దైవజనులు ఆయన. సో ఏం చేశాడంటే, నేను అడిగాను, ఎలా ఉన్నారు బ్రదర్ గారు, ఎస్ఆర్ మనోహర్ గారు ఎలా ఉన్నారు, బాగున్నారంటే చాలా బాగున్నారు, రీసెంట్గా పెద్ద ఇల్లు కూడా కట్టుకున్నారు, మీ గురించి ఎప్పుడు కూడా చెబుతుంటారు, మాట్లాడుతుంటారు అన్నాడు. నేను కలవాలనుకుంటున్నాను ఒకసారి అని అన్నాను. అంటే రండి తప్పకుండా, మీరు చెప్పండి, చిన్న మెసేజ్ పెట్టండి, అపాయింట్మెంట్ నేను ఇప్పిస్తాను, మీరు వచ్చి కలవండి అని అన్నాడు అనమాట. చెప్పాను, నేను చాలా దీవించబడ్డాను, ఆ దైవజనునికి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞత ఉన్నాడు నేను అని నేను మాట్లాడుతుండగానే ఆయన ఫోన్ చేశాడు. ఎస్ఆర్ మనోహర్ గారికి క్లినిక్లో ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వెంటనే మీకు బాగా పరిచయమైనటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు మీతో మాట్లాడాలని ఉన్నాడు అన్నాడు అనమాట. ఎవరు, హూ ఇస్ దట్ అంటే నాకు ఇచ్చారనమాట. నాకు ఇస్తే నేను మాట్లాడుతున్నాను, చాలా సంతోషంగా ఫీల్ అయ్యా. హౌ ఆర్ యూ డానియల్, హౌ ఆర్ యూ అన్నాడు అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, టుడే మార్నింగ్ ఐ సా యూ ఇన్ ద విజన్. ఈరోజు ఉదయం దర్శనంలో నేను నీ ముఖాన్ని చూశాను, నీ నుంచి ఫోన్ వస్తుందంటే నేను చాలా ఆశ్చర్యపడ్డాను. హల్లెలూయా. టుడే మార్నింగ్ ఐ సా యూ ఇన్ మై విజన్, దర్శనంలో నేను చూశాను అని చెప్పి ప్రార్థన చేస్తూ, యాక్చువల్లీ ఈ పాయింట్ కొరకు ఇదంతా చెప్పాను అనమాట. ప్రార్థన చేస్తూ చెప్పిన మాటికి అని చెప్పిన మాట ఏంటంటే 1000-fold మల్టిప్లికేషన్, 1000 రెట్ల విస్తరణ, 1000 రెట్ల విస్తరణ, 1000 రెట్ల విస్తరణ. నేను ఎప్పుడు చెప్పలేదు దైవజనులకు, నేను ఎప్పుడు చెప్పలేదు. మా వాగ్దానము ద్వితీయోపదేశకాండం 1:11 మేము 1000 రెట్ల విస్తరణ మేము కలవరిస్తుంటాం ఇప్పుడు అని ఎప్పుడు చెప్పలేదు. దైవజనుడు ప్రార్థన చేస్తూ తిప్పుతున్నాడు. 1000-fold మల్టిప్లికేషన్, డానియల్ 1000-fold మల్టిప్లికేషన్, 1000-fold మల్టిప్లికేషన్, 1000 రెట్ల విస్తరణ, 1000 రెట్ల విస్తరణ. అన్నిటిలో హల్లెలూయా, మీ వెండి, మీ బంగారు, మీ ఇల్లు, మీ నెమ్మది, మీ సమాధానము, హల్లెలూయా, మీ తెలివి, మీ జ్ఞానము, మీ అభిషేకము, మీ నెమ్మది 1000 రెట్లుగా యేసుక్రీస్తు వారి నామములో విస్తరించును గాక. హల్లెలూయా. దైవజనుని చేత స్థిరపరచబడినటువంటి మాట ఇది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పటికీ దగ్గర గొప్ప దైవజనులు, 3 దైవజనులు ఈ వాక్యాన్ని వారు స్థిరపరిచారు. నేనేమి చెప్పలేదు, వారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరిచాడు గనుక 1000 రెట్లుగా మనం విస్తరించబోతున్నాం. ఎవ్వరూ కన్ఫర్మ్ చేయకున్నా కూడా నేనైతే నమ్ముతాను, కానీ దైవజనుల ద్వారా కూడా దేవుడు కన్ఫర్మ్ చేశాడు. హల్లెలూయా. బీ షూర్ దట్ వీఆర్ గోయింగ్ టు బి మల్టిప్లైడ్ 1000-fold. హల్లెలూయా. 1000 రెట్లుగా విస్తరించబోతున్నాం. అందుకే చిన్నగా ఆలోచించద్దు, పెద్దగా ఆలోచించండి. పెద్దగా ఆలోచించండి. కోటీశ్వర్లలాగా ఆలోచించండి, వికారులలాగా, పేదవాళ్ళలాగా అస్సలు ఆలోచించద్దండి. అట్లీస్ట్ మీకు ఆలోచన లేకపోతే మీ పిల్లలకైనా ఇంజెక్ట్ చేయండి. మన పిల్లలు మామూలు పిల్లలు కాదు, మామూలు పిల్లలు కాదు. హల్లెలూయా. మొన్ననే ఒకడు బయటకు వచ్చాడు, 2 లక్షల స్తుతుల తర్వాత బయటకు వచ్చాడంట. హల్లెలూయా. కడుపులో ఉండగా 9 నెలల్లో 2 లక్షల స్తుతులు చేసిందంట వాళ్ళ అమ్మ. బయటకు వచ్చాడు. ఈ స్తుతుల ద్వారా పుట్టినటువంటి వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు. హల్లెలూయా. హెల్త్ ఈజ్ వెల్త్ కదండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఇన్ని లక్షల కోట్ల ఆస్తి ఉన్నటువంటి ముఖేష్ అంబానీ గారు, వారి కుమారుడు ఏసీ తట్టుకోలేడు తెలుసా. ఆయనకి చాలా అనారోగ్యం, భయంకరమైనటువంటి ఆస్తమా, ప్రాణాపాయం ఉంది ఆయనకి. ఎన్ని డబ్బులు ఆయన ఒకటే అంటాడు, అనంత అంబానీ వాళ్ళ కొడుకు పేరు. ఎన్ని డబ్బులు ఉంటే ఏమండి, ఆరోగ్యం బాగుండాలి కదా. వాళ్ళకి తెలియదు, రోగం ఒక శాపం అని వారికి తెలియదు. కానీ మనం ధన్యులం. హల్లెలూయా. మనకు కూడా 1000 కోట్లు వచ్చును గాక. 1000 కోట్లను మనము అనుభవిస్తాం మనం. హల్లెలూయా. ఏమండి కదా, ఇంత ఆస్తి పెట్టుకొని టేబుల్ మీద సప్పిడి పప్పు
సప్పిడి పప్పు, ఇంకా కొంతమంది అయితే ఓన్లీ బ్రౌన్ రైస్. నేను చాలాసార్లు ట్రై చేశానండి బ్రౌన్ రైస్ తినేదానికి. నాకు నచ్చలే, రుచి లేదు, పాడలేదు. అది దోశలు చేసుకొని తిన్నాను నేను బ్రౌన్ రైస్తో. వైట్ రైస్ అంత టేస్ట్ ఇంకొకటి దొరకదండి. బాస్మతి రైస్ అంత టేస్ట్ ఇంకొకటి దొరకదండి. హల్లెలూయా. జపాన్ దేశంలోనే ఎక్కువ మంది 100 సంవత్సరాల కంటే దాటిన వాళ్ళు జపాన్ దేశంలో ఉన్నారు. జపాన్ దేశంలో ఏం తింటారు తెలుసా? తెల్లన్నం. జపాన్ దేశంలో ఉన్నవారు తెల్లన్నం తింటారు. అయితే మనలాగా ప్లేట్ నిండా వేసుకోరు, కానీ కప్పులో వేసుకొని తింటారు వాళ్ళు. ప్లేట్ నిండా వేసుకోరు, కప్పులో వేసుకొని తింటారు. వైట్ రైస్ పప్పు నెయ్యి వేసుకుంటే ఆ మజానే వేరుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బులన్నీ ఉండి జీవితాన్ని ఆస్వాదించకపోతే రుచికరమైనటువంటి భోజనం తినలేని స్థితిలో ఏమండి బీపీలు, తర్వాత షుగర్లు, ఈ జబ్బులన్నీ పెట్టుకొని, ఇది ఏం భాగ్యం చెప్పండి? ఇది మహాభాగ్యమా? కాదు. ఆరోగ్యమే మహాభాగ్యం. హల్లెలూయా. ఏది నచ్చితే అది తినగలగాలండి. స్వీట్ నచ్చితే స్వీట్ తినగలగాలి. స్వీట్ నచ్చినా కూడా తినలేకుండా ఉండడం అది మహాభాగ్యం కాదు. బట్ దేవుడు ఆ మహాభాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. స్వీట్ తినమన్నాడు కానీ అధికంగా తినద్దన్నాడు. తేనె త్రాగుము, పరిమితం పక్కనమే, అధికంగా త్రాగద్దు. అధికం అంటే ఏమిటి? స్వీట్ తిను కానీ ఎక్కువ తినద్దు. వైట్ రైస్ తిను కానీ ఎక్కువ తినద్దు. ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఆ ఐశ్వర్యాన్ని అనుభవించే కృపను కూడా దేవుడు ఇస్తాడు. లోకానికి చూడండి, మా ఆశ్రయదుర్గమైన యెహోవా ఎంత మంచివాడు చూడండి. మాకు డబ్బు ఇచ్చాడు, డబ్బును అనుభవించే కృపను కూడా ఇచ్చాడు. హల్లెలూయా. రోగాలు లేనటువంటి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇంకా రెండు కలిసాయి. మరి మీరు గమనించలేదు కానీ నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, లోపం లేని మనసు. అందరు చెప్పండి, లోపం లేని మనసు, లోపం లేని దేహము. ఈ రెండే ఉండే, మళ్ళీ ఇంకా 2 యాడ్ అయ్యాయి అనమాట. లోపము లేని సంసారాలు. హల్లెలూయా. లోపము లేని సంసారాలు. ఏంటి లోపం అంటే? గొడవలు. హల్లెలూయా. మా ఇంట్లో గొడవ జరిగి 10 ఏళ్ళయింది అన్న సాక్ష్యాలు నేను వినాలనుకుంటున్నా. ఈడ నొప్పిండే పోయింది. ఇది కాదు. మా ఇంట్లో గొడవ జరిగి, మా ఇంట్లో వాదులాడి 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది. కెన్నెత్ కోప్లాండ్ గారు సాక్ష్యం చెప్పారు. ఒక సాక్షి ఏమన్నారు తెలుసా? నేను నా భార్య మేము కొట్టుకొని కాదు, జస్ట్ వాదన అంతే. వాదించుకొని దగ్గర మాకైతే ఎప్పుడు లాస్ట్ టైం వాదించుకున్నామో నాకు తెలియదు కానీ 50 సంవత్సరాల పైన అయింది అన్నాడు. అంటే మా ఇంట్లో కరకు మాటలు మాట్లాడి, కఠినమైన ఒకరితో ఒకరు మాట్లాడి 50 సంవత్సరాలు అయిందన్నాడు. దీనికి మించిన టెస్టిమనీ ఏమైనా ఉంటుందండి కుటుంబాల్లో? కెన్నెత్ హేగిన్ అంటారు, ఆఖరిసారి నాకు తలనొప్పి 50 సంవత్సరాల క్రితం వచ్చిందన్నాడు. ఆఖరిసారి తలనొప్పి 50 సంవత్సరాల క్రితం వచ్చిందని కెన్నెత్ హేగిన్ గారు అంటే, కెన్నెత్ కోప్లాండ్ గారు నేను నా భార్య వాదించుకొని 50 సంవత్సరాలు అయింది ఇప్పటికీ అన్నాడు. హల్లెలూయా. దీస్ ఆర్ ద పవర్ఫుల్ టెస్టిమనీస్. వీరి బోధన మనం పాటిస్తూ ఉన్నాం. వీరి బోధనే నేను బోధిస్తూ ఉన్నాను. ఈ దైవజనులను దేవుడు మనకు వరముల్లాగా దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, డివైన్ కనెక్షన్స్ అని చెప్తుంటాను కదా. ప్రభువా, ఈరోజు నా దర్శన సహాయకులను నేను కలుసుకోవాలి అని ప్రార్థన చేస్తాను కదా. ఆ రోజు దేవుడు ఎస్ఆర్ మనోహర్ గారిని మరొకసారి పరిచయం చేసి ఆయన నోటి ద్వారా 1000 రెట్ల పరిచయను అన్నటువంటి మాటను దేవుడు ద్వితీయోపదేశకాండం 1:11 దేవుడు స్థిరపరిచారు. హల్లెలూయా. కలవాలనుకుంటానంటే యూ కమ్ డానియల్ అట్ ఎనీ టైమ్, యూ కమ్. ఐల్ కమ్ టు అనంతపూర్ ఆల్సో. నేను అనంతపూర్కి వస్తాను. యూ కమ్ అని చెప్పారు. హల్లెలూయా. దేవునామమునకు అత్యధికముగా మహిమ కలుగును గాక. 1000 రెట్ల విస్తరణ ఇస్తున్నటువంటి దేవునికి యుగ యుగములు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రిపేర్, థింక్ బిగ్గర్. పెద్దగా ఆలోచించండి, గొప్పగా ఆలోచించండి, గొప్పవి ఆలోచించండి. ఇది ఏమండి స్వార్థము కాదు, అత్యాశ కాదండి. దేవుని నామ ఘనత కొరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. 149వ కీర్తన. 149వ కీర్తన. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. Psalm 149. లోపం లేని మనసు,
లోపము లేని దేహము, లోపము లేని కుటుంబాలు లేక సంసారాలు. కుటుంబాలు అంటే కొంతమందికి ఎక్కదు, సంసారం అంటే వెంటనే ఎక్కుతుంది అన్నమాట. లోపం లేని ఆత్మవరాలు. కొరింథీ సంఘముతో పౌలు గారు మాట్లాడుతూ, మీరు ఆత్మ సంబంధమైనటువంటి వరముల విషయంలో ఏ లోపము లేని వారుగా ఉండనట్లు. హల్లెలూయా. సో ఆత్మ వరముల విషయంలో లోపం ఉండకూడదు, సంసారాల్లో లోపం, కుటుంబాల్లో లోపం ఉండకూడదు, దేహంలో లోపం ఉండకూడదు, మనసులో లోపం ఉండకూడదు. ఇటువంటి జీవితాన్ని దేవుడు మనకందరికీ ఇవ్వాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. దీని కొరకే యేసుక్రీస్తు ప్రభు సిలువలో రక్తం కార్చాడు, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, సజీవుడై ఇప్పుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు, దేవదూతలు మనకిచ్చాడు, దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చాడు, దైవ జనులను మనకిచ్చాడు. వీరందరినీ కూడా, వీటన్నిటిని కూడా మనము ఉపయోగించుకొని దేవుని నామ ఘనత కొరకు మనం జీవించవలసిన వారంగా ఉంటున్నాం. హల్లెలూయా. 149వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. హల్లెలూయా. ఈరోజు మనం క్రొత్త కీర్తన పాడాం. వేరే వాళ్ళు రాశారు, వాటిలో పదాలు కొంచెం సరిగా లేకపోతే సగం పదాలు నేను మార్చాను. ఇది నేను రాసిన పాఠం కాదు, ఇందులో పదాలు సరిగా లేకపోతే నేను ఒక సగం పదాలు మార్చాను. క్రొత్త కీర్తన పాడుడి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంఘాల్లో ఎప్పుడు కూడా ఏమండి, పాతవి మర్చిపోకూడదు, పాతవి పాడుతుండాలి. క్రొత్తవి రాకుండా మనం ఆపకూడదు. క్రొత్త పాటలు ఎప్పుడు కూడా పుడుతూనే ఉండాలి, క్రొత్త కీర్తనలు ఎప్పుడు కూడా పుడుతూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా కూడుకొని ఉన్నాము, ఎప్పుడు కూడా పరిశుద్ధ ఎప్పుడైనా అవి ఉండాలి. వాటితో పాటు ఏముండాలి? క్రొత్త పాట. అందరు చెప్పండి, క్రొత్త పాట. దేవునికి క్రొత్త పాట కావాలంట. హల్లెలూయా, హల్లెలూయా. సద్యనం కాదు, ఫ్రెష్. హల్లెలూయా. ఫ్రెష్ సాంగ్. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలులు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురు గాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురు గాక. హల్లెలూయా. ఏమున్నాయండి? 2 వచనాల్లో స్తుతించడము, క్రొత్త కీర్తన పాడడము, హల్లెలూయా, సంతోషించడము. దేన్ని బట్టి సంతోషించాలంట? మనల్ని పుట్టించిన వానిని బట్టి సంతోషించాలంట, మన రాజును బట్టి సంతోషించాలంట. హల్లెలూయా. మనను పుట్టించిన వాడే మన రాజు, మనను పుట్టించినటువంటి దేవుడే మనకు రాజు ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్యా నీవే నా దేవుడవు, యేసయ్యా నీవే నా రాజు అని సంతోషముతో సమాజంలో, సంఘాల్లో మనము స్తుతించాలంట దేవుని. 3వ వచనం. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురు గాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురు గాక. ఏమండి, ఎక్కడ ఇప్పుడు సంఘాల్లో ఒకవేళ ఒకవేళ మైక్ తీసుకొని ఎవరైనా పాస్టర్ కానీ ఎవరైనా పాటలు పాడే వాళ్ళు డ్యాన్స్ వేశారనుకోండి, ఇంకా కాసుకుంటారు. క్లబ్బా ఇది, చర్చా, సినిమాలు చర్చిలోకి వచ్చేసాయి అని విమర్శించే పనికి మాలినటువంటి వాళ్ళు చాలామంది సోషల్ మీడియాలో ఉన్నారు. నేను వారందరికీ వ్యతిరేకంగా ప్రార్థన చేస్తున్నా. ఇలాంటి వాళ్ళ నోర్లు మూయబడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నడిపించబడే వారిని ఎవడైనా ముట్టుకుంటే ఇంకొకసారి ముట్టుకునే దానికి వాడు 2-3 సార్లు ఆలోచించాలి. వాడు నోరు తెరిసే చాలు. జకర్యాకు జరిగినట్లు జరగాలి. యోహాను వాళ్ళ నాన్న, బాప్తిసం ఇచ్చే యోహాను వాళ్ళ నాన్న, ఎందుకు జకర్యాకు దేవదూత ఏం చేశాడు? మూగితనాన్ని ఇచ్చాడు. నాలుక పని చేయలే, పెదవులు పని చేయలే. ఎందుకో తెలుసా? చెడగొడతాడు పక్కన వాళ్ళను. ఎలిజబెత్ను చెడగొడతాడని. చూడండి, దేవుని యొక్క సన్నిధిలోనే ఉన్నాడు, కానీ అవిశ్వాసము, కావలసినంత అవిశ్వాసం ఉంది జకర్యాకు. టన్నుల కొద్ది అవిశ్వాసం ఉంది. దేవదూత ఎదురుగా కనిపించి, వృద్ధాప్యమందు నీ భార్య నీకు కుమారుని ఇవ్వబోతుందంటే నీ మాట చొప్పున నాకు కలుగునగా అనాలా? ఇది అద్భుతమే అనాలా? నేను నమ్మను అంటున్నాడు ఇండైరెక్ట్గా. నేను నమ్మను అంటున్నాను. నువ్వు నమ్మలేదు కాబట్టి దేవదూత అనకనే అన్నాడు, నీ నోరు పడిపోవును కాక అన్నాడు. అంతే కదా.
మనకు వినపడలేదు అంతే. నీ నోరు పడిపోవును కాకంటే నోరు పడిపోయింది. ఆ రోజు మూగోడైపోయాడు. దేవుని యొక్క సన్నిధిలోంచి మూగేడులాగా బయటకు వచ్చాడు. ఇక అంత ఓన్లీ సైగలే, ఓన్లీ సైగలే. ఎందుకంటే అవిశ్వాసము వలన నోరు పడిపోయింది. ఎందుకు నోరు మూసేశాడు దేవదూత? దేవదూత స్వస్థతను అందజేయడం మాత్రమే కాదు, ఏమండి కొన్నిసార్లు ఇట్లాంటివి కూడా దేవదూత అందజేస్తాడు. ఎప్పుడు అంటే దేవుని యొక్క ప్రణాళిక పాడైపోతుంది అంటే దేవదూత ఇన్వాల్వ్ అవుతాడు. దేవుని యొక్క ప్రణాళిక పాడైపోతుందంటే, ఇప్పుడు జకరియాకు ఒకవేళ నోరు పని చేస్తూ ఉంటే ఏం చేసేవాడంటే ఎలిజబెతును చెడగొట్టేవాడు, ఆమె విశ్వాసాన్ని చెడగొట్టేవాడు. కాబట్టి ఎవరి విశ్వాసాన్నైనా చెడగొట్టేవాడు ఎవడైనా సరే వారి నోర్లు పడిపోవును గాక. నేను సీక్రెట్గా రహస్యంగా చాలా ప్రార్థన చేస్తున్నాను, జవాబులు వస్తాయి నాకు. పరిశుద్ధాత్మ తరపున నేను మాట్లాడుతున్నా, దేవుని యొక్క రాజ్యం తరపున మాట్లాడుతున్నా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఏమండి పరిశుద్ధాత్మ వరంలో వాడబడుతుంటే ఇవెక్కడున్నాయి బైబిల్ అని విమర్శించేవారు లేచారు. ప్రజల మనసులను పాడు చేస్తున్నారు. అది పరిశుద్ధాత్మ కాదు, దయ్యం అంటున్నారు అనమాట. ఇటువంటి వాళ్ళను అసలు ఉండనివ్వకూడదు, వారు పరిచర్యలో ఉండకూడదు. వారి నాలుకలు వారి నోర్లు ఏమంటే దేవదూతలు మూసేదురుగాక, పని చేయకుండా చేదురుగాక. మనుషులను చెరిపేవారు ఎందుకంటే కొంతమంది ఎందుకు భూమి మీద జీవిస్తారో అర్థం కాదు. దేవుడిచ్చినటువంటి ఆయుష్, దేవుడిచ్చినటువంటి ప్రాణ భిక్ష, దేవుడిచ్చినటువంటి ఊపిరి తీసుకొని దేవుని యొక్క రాజ్యాన్ని పాడు చేస్తుంటే ఎంత ఘోరం అండి. అందుకే అన్నాడు, ఎవడైనా నా మందిరాన్ని పాడు చేస్తే నేను పాడు చేస్తాను అన్నాడు. మందిరం ఏంటంటే దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క రాజ్యం. నాట్యం ఆడుతూ, హల్లెలూయా. సో నాట్యం అన్నటువంటిది బైబిల్లో ఉన్నది, నాట్యం అన్నటువంటిది బైబిల్లో ఉన్నది. హల్లెలూయా. మనం పాడాలి. ఎలా పాడాలి? సంతోషంతో పాడాలి, ఆనందగానాలు పాడాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నాట్యంతో వారు ఆయన నామమును స్తుతించాలి. హల్లెలూయా. చాలామందికి వాళ్ళ ఆలోచన విధానం ఎంత చిన్నగా ఉంటుందంటే సినిమాలు తప్ప వాళ్ళకి ఏం తెలియదు. డ్యాన్సులు అన్నటువంటివి ఏమండి సినిమాలో మాత్రమే కాదు ఉండేది. సినిమాలో ఉన్న డ్యాన్సులు నటన, డబ్బుల కోసం వాళ్ళు నాట్యం చేస్తారు. రియల్ డ్యాన్స్ చూడాలంటే మీరు స్పోర్ట్స్కి వెళ్ళండి, క్రికెట్ మ్యాచ్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ రియల్ డ్యాన్స్ చూస్తారు. మీరు రియల్ డ్యాన్స్ చూస్తారు, అక్కడ నాట్యం ఆడతారు. దేనికి నాట్యం ఆడతారు? అది తప్పు కాదా? అది పాపం కాదా? కదా. ఇది తప్పు అయితే ఇది పాపం అయితే అది కూడా పాపమే కదా. కాబట్టి సినిమాలు తప్ప కొంతమందికి ఏం తెలియదు కనుక ఇంత మిడిమిడి జ్ఞానంతో విమర్శిస్తూ ఉంటారండి. నాట్యం అంటే సింపుల్ అండి, సింపుల్ కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం. ఎవరు సంతోషంగా ఉంటే వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. ఎందుకు డ్యాన్స్ వేయలేకపోతున్నారంటే ఆ సంతోషపు ఏమండి స్థాయి చాలా తక్కువ ఉంది కాబట్టి అలాగనే ఉన్నారు. సంతోషపు స్థాయి పెరిగిందనుకోండి కదా, కొంచెం కడుపు నొప్పిందనుకోండి నొప్పింది అంటారు. మరీ ఎక్కువైందనుకోండి కొంచెం ఎక్కువ నొప్పిందని ముఖంలో కూడా కనపడుతుంది. ఇక కిడ్నీ స్టోన్ నొప్పి వచ్చిందనుకోండి, కిడ్నీ స్టోన్ నొప్పి అన్నిటికంటే భయంకరమైనటువంటి నొప్పి కిడ్నీలో రాళ్ళు వచ్చే నొప్పి అంట. ఆ నొప్పి వచ్చిందంటే డ్యాన్స్ వేద్దాను, నువ్వు ఎంత చెప్పినా కూడా డ్యాన్స్ వేస్తూనే ఉంటాడు. దొర్లాడుతుంటారు, కింద పడి దొర్లాడుతుంటారు, కంట్రోల్ తప్పుతారు. ఎందుకు? పెయిన్ ఎక్కువైంది కాబట్టి. నాట్యం ఎప్పుడు వస్తుంది? డ్యాన్స్ వేయండి అంటే వచ్చేది డ్యాన్స్ కాదు అది. లోపల కార్యం జరగాలి. ప్రభువా నేను ఎందుకు డ్యాన్స్ వేయలేకున్నానయ్యా, నేను ఎందుకు డ్యాన్స్ వేయలేకున్నాను అంటే లోపల కార్యం జరిగించు. చాలా బంధకాలు ఉన్నాయి, అవన్నీ ఊడిపోవాలయ్యా. నాకు ప్రత్యక్షతను దయచేయి. నీ సన్నిధిలో నేను దావీదులాగా నేను అన్నీ మర్చిపోయి అన్నీ మైమరిచి నేను నాట్యం ఆడాలయ్యా. వాక్యంలో ఏమని రాబడింది? నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురు గాక. హల్లెలూయా. మాటలతో ఆయన నామాన్ని స్తుతించాలి, పాటలతో ఆయన నామాన్ని స్తుతించాలి. హల్లెలూయా. నాట్యముతో వారు ఆయన నామాన్ని స్తుతించాలి, తంబురుతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానం చేయుదురుగాక. కొంతమంది ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ చూస్తే పాపం అంటారు తెలుసా. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అబ్బబ్బబ్బబ్బా ఏమున్నాయండి ప్రపంచంలో, వింత సంఘాలు ఉన్నాయి, వింత ప్రాక్టీసెస్ ఉన్నాయి. వారు వాయిద్యాలను అసలు వాడరు. వాయిద్యాలు వాడితే అది పాపం అంట. ఎవరైనా వాయిద్యాలు వాయిస్తున్నారనుకోండి ఇట్లే చూస్తారన్నమాట. అదొక పాపము, తప్పైనట్లు. ఇక్కడ ఏమనుంది బైబిల్లో?
నాకు అర్థం కాదండి, వీళ్ళు ఏం చదువుతారండి బైబిల్? ఏం బైబిల్ చదువుతారు? తంబూరతోనూ సితారతోనూ. ఇప్పుడు మోడర్న్ మన జీవితంలో మన మన ఇంట్లో మన తరంలో మన తరానికి అన్వయించుకుంటే కీబోర్డ్తోనూ గిటార్తోనూ రిథం ప్యాడ్లతోనూ హల్లెలూయా ఆయనను గూర్చి గానము చేయుదురు గాక. ఇప్పుడు చూడండి 3 వచనాన్ని కూడా స్తుతించండి, 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 పాడండి, పాడండి, పాడండి. 4వ వచనం, యెహోవా తన ప్రజలు యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. హల్లెలూయా. ఆయన అలంకరిస్తాడు, నిన్ను రక్షణతో అలంకరిస్తాడు. రక్షణ అంటే అన్నీ ఉన్నాయి దాంట్లో, నీకు కావలసినవన్నీ దానిలో ఉన్నాయి. కొన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, అన్నీ దొరుకుతాయి అందులో, అన్నీ దొరుకుతాయి. పాతకాలంలో ఏంటి, ఒక వస్తువు కావాలంటే ఒక చోటికి వెళ్ళాలి, బట్టలు కావాలంటే ఒక చోటికి, చెప్పులు కావాలంటే ఒక చోటికి, బ్యాడ్లు కావాలంటే ఒక చోటికి, చక్కెర కావాలంటే ఒక చోటికి, నూనె కావాలంటే ఒక చోటికి, అట్లా ఉండేవి. ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ వచ్చాయి, డి మార్ట్ అంట, ఆ మార్ట్ అంట, వి మార్ట్ అంట, ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఏంటో తెలుసా, నువ్వు ఆ యొక్క మాలులోనికి, ఆ పెద్ద షాప్లోనికి అడుగు పెడితే చాలు, నీకు అన్నీ దొరుకుతాయి అందులో. నువ్వు మళ్ళీ ఇంకొక చోటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ దొరుకుతాయి నీకు అందులో. యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్. నీకు కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి అన్నిట్లో. 4 వేరే వేరే చోట్లకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంతా ఆన్లైన్ వచ్చింది, ఆన్లైన్ షాపింగ్ వచ్చింది. ఇప్పుడు నువ్వు అసలు షాప్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు, షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్టలు కావాలన్నా దొరుకుతాయి, ఏమండి, ఏవి కావాలన్నా దొరుకుతాయి నీకు. ఎలక్ట్రానిక్ గూడ్స్ కావాలన్నా దొరుకుతాయి, బీరువాలు కావాలన్నా దొరుకుతాయి, ఫ్రిడ్జ్లు కావాలన్నా దొరుకుతాయి, టీవీలు కావాలన్నా దొరుకుతాయి, మైకులు కావాలన్నా దొరుకుతాయి, గోల్డ్ దొరుకుతుంది, సిల్వర్ దొరుకుతుంది, స్టీల్ దొరుకుతుంది, ప్లాస్టిక్ సామాన్లు దొరుకుతాయి, చీపుర్లు కూడా దొరుకుతాయి ఆన్లైన్లో. అన్నీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా ఉన్నాయి కదా, అన్నీ దొరుకుతాయి. రక్షణ అన్నటువంటి ఒక పదములో దేవుడు నీకు అన్నిటినీ అందుబాటులోకి వచ్చాడు. హల్లెలూయా. వెన్ యూ ప్రైజ్ గాడ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్, నీ యొక్క పూర్ణ హృదయంతో దేవుని స్తుతించినప్పుడు, పూర్ణ హృదయంతో నాట్యముతో దేవుని స్తుతించి నువ్వు ఆరాధించినప్పుడు, సంగీతము ద్వారా దేవుని గానం చేస్తున్నప్పుడు దేవుడు ఇష్టపడతాడు. దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. ఎందుకు? అది ఇంపైన సువాసనలాగా ఆయన ఆగ్రహిస్తాడు, ఇంపైన సువాసనలాగా ఆగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఒకసారి తనను తను మైమరిచిపోయి, ఏమండి, అసలు ఫుల్ నాట్యం ఆడుతున్నాడు. రాజు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఫుల్ నాట్యం ఆడుతుంటే వాళ్ళ భార్య సౌలు కూతురు చూసింది అనమాట. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు కదా, సౌలు కూతురు వాళ్ళు. దావీదు ఎక్కడో గొర్రెలు మేపుకుంటూ వచ్చాడు కదా, కాబట్టి ఆమె పైనుంచి కిందికి చూసింది అన్నమాట. దావీదును పైనుంచి కిందికి చూసి, ఏంద్రా అని తన మనసులో, నోటితో కూడా అనలేదు, నోటితో కూడా మాట్లాడలేదు, నోరు కూడా వారేసుకోలేదు, తన మనసులో తన భర్త గురించి హీనంగా అనుకున్నది. దేవుని యొక్క ఆత్మను బట్టి నాట్యమాడుతుంటే హీనంగా అనుకుంటూ ఉన్నది. కాబట్టి బాగా డ్యాన్స్ చేసి దేవునికి పని చేసి వచ్చాడు. ఇంటికి వస్తూనే హీనంగా మాట్లాడింది, అవమానకరంగా మాట్లాడింది. రాజు ఏంటి ఇలా ఏంటి ఇంత చిల్లరగా వీధిలో పడి నాట్యం ఆడటం ఏంటి అంటే, దావీదు అన్నాడు తెలుసా, మీ నాయన నన్ను రాజుగా చేయలేదన్నాడు. మీ నాయన నన్ను రాజుగా చేయలేదు, నన్ను రాజుగా చేసినటువంటి దేవుని సన్నిధిలో నేను నాట్యం ఆడి నేను స్తుతించాను, ఇంకా ఎక్కువగా చేస్తాన్నాడు, ఇంకా ఎక్కువగా చేస్తానన్నాడు. దావీదు నాట్యము దేవునికి ఇష్టమైపోయింది. మీకాలును దేవుడు అసహించుకున్నాడు. ఒకటే మాట అన్నాడు, చచ్చిపోయేంత వరకు కూడా నీ గర్భం తెరవబడదు అన్నాడు. మీకాలు చనిపోయేంత వరకు కూడా గొడ్రాలుగా మిగిలిపోయింది. ఎందుకో తెలుసా, తన భర్త అయినటువంటి దావీదును దేవుని యొక్క ఆత్మచేత నాట్యమాడుతూ స్తుతిస్తూ ఉంటే హీనంగా చూసింది, ఎగతాళిగా మాట్లాడింది. గనుక ఆ శాపము ఆమె కొని తెచ్చుకుంది. సో యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. గాడ్ విల్ బి ప్లీజ్డ్ వెన్ యూ
ప్రైజ్ హిమ్ విత్ సాంగ్స్, విత్ మ్యూజిక్ అండ్ విత్ డ్యాన్స్. సో పాటలు ఉండాలి, సంగీతం ఉండాలి, నాట్యము కూడా ఉండాలి. హల్లెలూయా. ఇది సరి అయినటువంటి స్తుతి ఆరాధన. దీనులను రక్షణతో అలంకరించును, అంటే ఆరోగ్యంతో అలంకరించును, ఘనతతో అలంకరించును, ఐశ్వర్యముతో అలంకరించును, వెండితో అలంకరించును, బంగారంతో అలంకరించును, మంచి ఇళ్లతో అలంకరించును, మంచి పిల్లలతో అలంకరించును, మంచి భార్యతో, మంచి భర్తతో అలంకరించును. హల్లెలూయా. నీకు ఇచ్చిన ఆశీర్వాదాలే నీకు అలంకారముగా మారుతాయి. తండ్రులే కదా పిల్లలకు అలంకారము అంటాడు. తండ్రులే కదా పిల్లలకు అలంకారము. హల్లెలూయా. నీకు అలంకారముగా అయ్యే వ్యక్తులను దేవుడు నీ జీవితంలోనికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. నీ ఘనతను తీసివేసే వ్యక్తులు కాదు, నీ ఘనతను తీసివేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే, నిన్ను ఘనహీనులుగా చేసే వ్యక్తులు ఎవరున్నా కూడా నువ్వు కోరుకుంటే దేవుడు వారిని నీ నుంచి నిన్ను వారి నుంచి దేవుడు వేరు చేసి పడేస్తాడంతే. హల్లెలూయా. నీకు అలంకారంగా ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు నీ జీవితంలోనికి తీసుకుని వస్తాడు. హల్లెలూయా. 5వ వచనం, భక్తులు ఘనత నొంది ప్రదర్శించుదురుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ప్రభువును మనం ఘనపరుస్తున్నప్పుడు ఏమవుతుంది? మనల్ని దేవుడు ఘనపరుస్తాడు, మనల్ని దేవుడు ఘనపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దైవజనులు హ్యారిగుమ్స్ గారు ఆయన అపోస్తలుడు. ప్రపంచవ్యాప్తంగా మరి అనేక దేశాల్లో వాడబడినటువంటి దైవజనులు. యాక్చువల్గా విషయం ఏంటంటే మనకందరికీ తెలుసు, డీజీఎస్ దినకరన్ అంకుల్ గారు. ఆయన యొక్క మ్యాంటిల్ అంటాం, ఆయన పైన ఉన్నటువంటి అభిషేకము ఎవరి మీదకి వచ్చిందంటే హ్యారిగుమ్స్ గారి మీదకి వచ్చింది. హల్లెలూయా. వారి కుమారుని మీదకి రాలేదు, తర్వాత వారి పరిచయం ఉన్నటువంటి ఎవరి మీదకి రాలేదు. ఆత్మీయ మండలంలో థింగ్స్ ఆర్ డిఫరెంట్. ఆత్మీయ మండలంలో కొన్ని విషయాలు వేరేగా ఉంటాయి అన్నమాట. భౌతిక విషయాలకు సంబంధమే లేదు అసలు. మన మనసుకు కొన్ని అందవు. దైవజనులు మరి డీజీఎస్ దినకరన్ గారి యొక్క అభిషేకము హ్యారిగుమ్స్ అంకుల్ గారి మీదకి వచ్చిందనమాట. అంత గొప్ప దైవజనులు, అంత గొప్ప దైవజనులు మామూలుగా అసలు మీకు తెలుసో తెలియదు కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ వారందరూ కూడా దైవజన్ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడతారు. కానీ అసలు అంటే ఎవరిని మనిషి రూపాన్ని అసలు లెక్క చేయరు అంకుల్. అసలు అమెరికాలో ఏమండి ట్రంప్ మునుపు ఎలక్ట్ అయినప్పుడు దైవజన్ హ్యారిగుమ్స్ గారికి ఇన్విటేషన్ వచ్చింది. అక్కడికి అమెరికా నుంచి ఇన్విటేషన్ వచ్చింది. యూదులు పెద్ద పెద్ద బిలియనర్స్ ఏరోప్లేన్స్ కలిగి ఉన్నటువంటి వారు, పెద్ద పెద్ద కోటీశ్వర్లు అంకుల్ ఆత్మీయ పిల్లల లిస్టులో జాబితాలో ఉన్నారు. హల్లెలూయా. 17 కోట్లతో ఏమండి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నడిపిస్తున్నారు, ఫ్రీ అన్నమాట. అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు కలిగినటువంటి దైవజనుడు. సో ఆయన నుంచి మనకు ఆహ్వానం వచ్చింది, నువ్వు వచ్చి వాక్యం చెప్పు అన్నాడు. ఇది ఏంటిది? ఇది దేవుని కార్యము. ఎన్ని సంవత్సరాలుగా పరిచయం ఉంది? నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది. దైవజనులు అంటే నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది. కానీ ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు అవకాశం వచ్చింది. నేను అడగలేదే. నేను వస్తాను, ప్లీజ్ అంగల్ నేను వాక్యం చెప్పుకుంటాను, మీరు పిలిచారంటే నాకు కూడా సమాజంలో పేరు వస్తుంది. నో. ఆ స్థాయికి నేను ఎప్పుడు దిగజారను కూడా. హల్లెలూయా. సో అంకుల్ గారు నోరు తెచ్చి, నువ్వు రావాలి, మా చర్చికి రావాలి, మా సంఘానికి వచ్చి వాక్యం చెప్పాలి. ఇది ఘనత కాక ఇంకోటి ఏంటి? ఘనత. చెన్నైలో 700 మంది పాస్టర్స్ మీరు వచ్చి వాక్యం చెప్పండి. 700 మంది పాస్టర్స్ మీరు వచ్చి వాక్యం చెప్పండి. వాక్యం చెప్పిన తర్వాత 700 మంది దగ్గరకు వచ్చారు. దాదాపుగా 700 మంది దగ్గరకు వచ్చారు. మేము ఎప్పుడు వినలేదు వాక్యం అన్నారు. ఎప్పుడు వినలేదు. ఇన్ని సంవత్సరాలు మేము సేవ చేస్తున్నాం. వీ హ్యావ్ నెవర్ హర్డ్ సచ్ ఎ వర్డ్. నేనే అది కొత్తగా చెప్పింది కాదు, దైవజనులు కెన్నీ తాగిన్ గారి దగ్గర నేర్చుకునిందే, నా సొంతదేం కాదు. హల్లెలూయా. సో మనం స్తుతిస్తున్నాం కదా, మనం ఆరాధిస్తున్నాం కదా, దేవుడు క్రొత్త ద్వారాలు తెరిచాడు. హల్లెలూయా. హుబ్లీ నుంచి ఒక కాల్. హుబ్లీ కర్ణాటక ప్రాంతంలో హుబ్లీ. మీకు చెప్పలేదు ఒక విషయం. ఒకరోజు నేను ఇంటికి వెళ్తున్నాను. ఇంతకు మునుపు నాకు పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి అనమాట. ఇప్పుడు అనంతపురంలో ఉన్నాడు. ఆ వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా అనంతపురంలో ఉన్నాడు. నేను వెళ్తూ ఉంటే నాకు బాగా గుర్తుంది, మధ్యాహ్నం 2 గంటల తర్వాత నేను బైక్లో వెళ్తున్నాను. రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర నన్ను ఆపాడు. ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడ ఉంది కదండి. సార్ అన్నాడు. అంటే నేను ఆపాను. ఏం చెప్పు అంటే, సార్ మీకు ఒక విషయం చెప్పాలి సార్ అన్నాడు. ఏంటబ్బా ఏం సంగతులు, ఎట్లా ఆపితే విన్నాను అంటే ఏమన్నాడంటే, సార్ నాకు ఒక వారం క్రితట ఒక కళ వచ్చింది సార్ నాకు అన్నాడు.
ఏం కళ వచ్చిందంటే, మిమ్మల్ని గురించి వచ్చింది సార్ నాకు కళ అన్నాడు. నన్ను గురించి నీకు వచ్చింది ఆ కళ ఏంటంటే, సార్ మీరు ఒక ప్రాంతంలో వాక్యం చెబుతున్నారు, అది చాలా ఒక పెద్ద ప్రాంతము, చాలామంది అక్కడ ఉన్నారు. అయితే మీరు ఇంగ్లీష్లో వాక్యం చెబుతున్నారు, మీరు ఇంగ్లీష్లో చెప్పే వాక్యాన్ని వేరే వాళ్ళు కన్నడలోనికి తర్జుమా చేస్తున్నారు అన్నాడు. అంటూ నేను చెప్పాను, ప్రభువా కర్ణాటకకు తీసుకుని పోబోతున్నావు, నీకు స్తోత్రం అయ్యా అని చెప్పాను. హల్లెలూయా. లాస్ట్ వీక్లో నేను ఒక పాస్టర్ గారు పిలిచి, మీరు హుబ్లీకి రావాలండి, హుబ్లీకి వచ్చి మీరు వాక్యం చెప్పాలి, వస్తారా, రాగలరా అని అడిగారు. హల్లెలూయా. సో కర్ణాటకలోనికి కూడా దేవుడు ద్వారాలు తెరిచాడు. హల్లెలూయా. మేము వెళ్ళిన తర్వాత మేము కొంచెం మా సంఘాలు మేము మాట్లాడుకొని మేము డేట్ మీకు చెప్తామండి, 2-3 డేట్స్ చెప్తామండి, అప్పుడు మీరు వద్దురు కానీ ఖచ్చితంగా రండి, వీ వాంట్ టు రిసీవ్ యువర్ మినిస్ట్రీ అని చెప్పారు. హల్లెలూయా. ద్వారాలు తెరవబడుతున్నాయి. పౌలు శీలలు స్తుతించినప్పుడు అన్ని ద్వారాలు తెరవబడ్డాయి. ఒకటి టక 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 అని తెరవబడుతున్నాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇది ఏంటి అంటే ప్రియులరా, పైనుంచి ఒక వ్యక్తికి అనుగ్రహించబడితే తప్ప ఇవి రావు. ఇన్ని సంవత్సరాలుగా పరిచయం ఉన్నాం, 20 సంవత్సరాలైంది. కర్ణాటక నుంచి అంటే బళ్ళారికి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పాము. బళ్ళారిలో కూడా మన వాళ్ళు చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని మన లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు ఇది అఫీషియల్గా మరి వేరే హుబ్లీ ప్రాంతానికి దేవుని యొక్క వాక్యం చెప్పేదాన్ని పిలిచారు. ఇది ఆ కళ యొక్క నెరవేర్పు. నేను చెప్పాను, అవును కదా, ఆ కళ నాకు గుర్తుంది. కర్ణాటకకు మీరు వచ్చారు, ఇంగ్లీష్లో మీరు వాక్యం చెప్తున్నారు. వారు అడిగారు, మీరు తెలుగులో చెప్తారు, ఇంగ్లీష్లో చెప్తారంటే, నేను ఇంగ్లీష్లోనే చెప్తాను, తెలుగులోనే చెప్తాను, త్వరలో హిందీలో కూడా చెప్తానని చెప్పాను. హల్లెలూయా. నార్త్కి వెళ్ళాలి కదా, అక్కడ కూడా ఇంకా ఇదే చూడండి, మీరు ఇట్లే స్తుతిస్తూ ఉండండి. హల్లెలూయా. మనం ఇట్లే స్తుతిస్తూ ఉంటే టక 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 దన 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 తలుపులు తెచ్చుకుంటూ ఉన్నాయి. హల్లెలూయా. ఇత్తడి తలుపులను నేను పగలగొట్టేదను, ఇనుప గడియలను నేను విడగొట్టేదనని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. ప్రాకారంలో పడగొట్టువాడు మనకు ముందుగా నడుస్తాడు. దేవుని నామమునకు అత్యధికముగా మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఘనతను దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు ఘనతను? పూర్ణ హృదయంతో స్తుతిస్తున్నప్పుడు, ఆనందగానములు చేస్తున్నప్పుడు, నాట్యముతో ఆయన నామాన్ని కీర్తించినప్పుడు, ఆయన నామాన్ని ఘనపరిచినప్పుడు, ఆయన మన యందు ప్రీతి కలిగి మన స్తుతి సువాసనను ఆయన ఆగ్రహించి ఆయన ఏం చేస్తాడు? మనను ఘనపరుస్తాడు. ఘనపరిచాక మనం ఏం చేస్తాం? అప్పుడు ఇంకా స్తుతిని పెంచుతాం. కోయంబత్తూరుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా స్తుతిస్తాను నేను. హల్లెలూయా. ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్ ఇదేదో కోఇన్సిడెన్స్ కాదు, ఇది యెహోవా వలన కలిగినటువంటి కార్యము, దేవుడిచ్చినటువంటి అవకాశము, దేవుడిచ్చినటువంటి ఘనత అని నేను చెప్పగలను. ప్రపంచంలో అనేక దేశాలు ఆ రోజు వర్తమానాన్ని చూడబోతున్నాయి. హల్లెలూయా. అనేక మంది కోటీశ్వర్లు, బిలియనర్స్ కూడా ఆ రోజు వాక్యాన్ని చూడబోతున్నారు. హల్లెలూయా. అక్కడ నుంచి దేవుడు ఎక్కడెక్కడ డోర్లు ఏం ఓపెన్ చేస్తాడో నాకైతే తెలియదు. దేవుడు తన చిత్తమును ఆయన జరిగించుకొనును గాక, తన నామమును ఆయన మహిమపరచుకొనును గాక. హల్లెలూయా. పైకి ఎగరదు అన్నాడు కదా, ఎగరబోతున్నాం. నేను ఏమని, ప్రభువా ఫస్ట్ హాఫ్లో ఎగరలేదయ్యా, ఎగురుతావు నువ్వు చెప్తున్నావు కదా అని అంటుండగానే ఎగిరే అవకాశం వచ్చింది. హల్లెలూయా. అక్టోబర్లో ఎగిరే అవకాశం వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. దానికి ముందు మరి ఏమన్నా అవకాశం వస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు ఎట్లా అంటే, మనం ఎప్పుడు ఎగరాలన్నా ఎగరచ్చు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, అది వేరు. దేవుడు ఎగిరించడం వేరు. హల్లెలూయా. ఈరోజు నేను మీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్తానంటే సాధారణంగా 2 చేతులు ఎత్తి దండం పెట్టి రండి అని పిలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఎప్పుడు వస్తారు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అలా కాదు, దేవుడు చెప్పాలి, దేవుడు తీసుకుని వెళ్ళాలి. అప్పుడే దేవుని యొక్క నామానికి మహిమ, ప్రజలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై. ఎప్పుడైనా బెడ్ మీద పాటలు పాడావా? మామూలుగా పడుకునే ముందు అన్ని రకాల సమస్యలన్నీ గుర్తుకొచ్చేది పడుకునే ముందంట.
పొద్దు నుంచి సాయంత్రం వరకు జరిగిన నెగిటివ్ థింగ్స్ అంతా, రేపటి దినం గురించి, రేపటి గురించిన భయాలు, ఈరోజు బాధలు, నిన్నటి వేదనలు, నిన్నటి గాయాలు, ఇవన్నీ కూడా ఎప్పుడు గుర్తుకొస్తాయంటే తెలుసా? పడుకున్నప్పుడు ప్యాసివ్ మోడ్లోకి వెళ్ళిపోతాం కదా, మనం తిరగబడం అనమాట. మనం వాటిని అడ్డుకోం కనుక ఇంకా వరుస పెట్టి వస్తుంటాయి అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? భక్తులు గంతనుంది ప్రదర్శించుదురు గాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద మామూలు పాటలు కాదు, ఏడుపు పాటలు కాదు, ఉత్సాహ గానము. హల్లెలూయా. ఇది పిల్లల్లోనే చూస్తాం. ఈ ఉత్సాహాన్ని మాత్రము పిల్లల్లో చూశాను, మా పప్పీస్లో చూశాను ఉత్సాహాన్ని. ఉత్సాహం అంటే ఎలా ఉంటుందో మా ఇంటికి రండి ఒకసారి. లోపల కూడా రావాల్సిన అవసరం లేదు, ఊరికే జస్ట్ గేట్ దగ్గరికి రాండి చాలు. గేట్ దగ్గరికి రాండి. మా పప్పీసు ఎవ్వరికి కూడా ఏం హాని చేయవు, ఎవరిని చూసినా ప్రేమిస్తాయి, ఎవరిని చూసినా కోరుకుంటాయి, ఎవరిని చూసినా కూడా ఆనందభరితులు అవుతాయి అన్నమాట. ఆనందం చేత నింపబడతాయి. ఉత్సాహం అంటే రండి ఒకసారి వచ్చి చూద్దాం. అసలు ఈ వాక్యానికి అర్థమేంటో చూడాలంటే రెన్యూస్ ప్యారడైజ్ దగ్గరికి వచ్చి మా పప్పీస్ని చూడాలి. ఏమి ఉత్సాహం అండి. ఉత్సాహము ఉల్లాసం అన్న దానికి అడ్రస్ అనమాట అవి. మనము కూర్చుంటే లెగలేము, లెగిస్తే కూర్చోలేము, ఇట్ట కదలేము, అట్ట కదలేము. ఎప్పుడు మనము నాట్యం ఆడాలి, ఎప్పుడు మనము ఉల్లాసంగా ఉండాలి, ఎప్పుడు పడకల మీద పడుకొని పాటలు పాడారా? ఎప్పుడైనా పడక మీద పడుకొని డ్యాన్స్ వేసారా? సినిమాల్లో వేస్తున్నారు పడుకొని డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్స్ అంట. తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. 6వ వచనము, వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. హల్లెలూయా. మన నోట ఏముండాలి? ఏ స్తోత్రము? ఉత్సాహ స్తోత్రం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి స్తుతికి మీరు ఏం కలుపుతారంటే ఈ రోజు నుంచి ఉత్సాహాన్ని కలపండి, ఎక్సైటేషన్ కలపండి. ప్రభువా, ఈ వాక్యం ఏముందయ్యా, ఈ వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడమైనటువంటి యేసయ్యా, నీకు అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన యేసయ్యా, నీకు స్తోత్రం. సింహాసనాసీనుడు. దానిలో ఉత్సాహం ఉందా? ఉల్లాసం ఉందా? సంతోషం ఉందా? పార్కిన్సోనిజం జబ్బు లేదు మనకు, ఉండకూడదు. ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్ ఉండకూడదు. హల్లెలూయా. ఎటువంటి స్తోత్రాలు అంట? అందరు చెప్పండి. ఉత్సాహ స్తోత్రము, ఉత్సాహ స్తోత్రము, ఉత్సాహ స్తోత్రము. మంచి ఇండ్లను కట్టుకొని కృపనిచ్చు దేవా. హల్లెలూయా. ప్రభువా, అద్భుతము నాయనా, ఎంత మంచి ఇంటిని ప్రభువా, మంచి ఇండ్లు అన్నావయ్యా, నువ్వు ఎంత మంచి దేవుడవు నాయనా. అయ్యా, కట్టని ఇండ్లని ఇస్తాను, ఎంత మంచి దేవుడవయ్యా. హల్లెలూయా. కలిమి సంపద నా ఇల్లు నిండిపోతుందంట, దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా. నా ఇల్లు గొప్ప ధననిదంట, దేవా నీకు స్తోత్రం నాయనా. హల్లెలూయా. నా శత్రువులను అణచివేస్తావంట, దేవా నీకు స్తోత్రం. ఇంతకంటే నాకు ఏం కావాలి ప్రభువా? యు షుడ్ బి ఎక్సైటెడ్. You should be excited. When you do that, God will be pleased. Hallelujah. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. ఇక్కడ నుంచి దయ్యంగాడికి వణుకు స్టార్ట్ అవుతుంది. 7 నుంచి వణుకు స్టార్ట్ అవుతుంది. దయ్యంగాడికి ఇక్కడ వణుకు స్టార్ట్ అవుతుంది. అందుకే స్తుతించే వారితో జాగ్రత్త, స్తుతులు చేసే వారితో జాగ్రత్త, స్తుతులు చేసే వారితో జాగ్రత్త. హై టెన్షన్ వైర్ అయినా పట్టుకోండి కానీ, హై టెన్షన్ కరెంటు వైర్ అయినా పట్టుకోండి కానీ, స్తుతి చేసేవాడిని ముట్టుకుంటే మాత్రం పుట్టగతులు ఉండవు. నేను ముట్టుకున్నా, నేను నోరు పారేసుకున్నా, నాకేమీ కాలేదని అనుకుంటున్నావేమో. లోపల ఆల్రెడీ క్యాన్సర్ స్టార్ట్ అయిపోయింది, లోపల సర్వనాశం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు రేపో, ఈ వారమో వచ్చే వారమో, ఈ నెలలో వచ్చే నెలలో, ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో మనుషుడు ఏమి విత్తునో దానిని కోయను. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడాడు. when you touch a praising person, స్తుతించే ఒక వ్యక్తిని, స్తుతించే ఒక సంఘాన్ని, స్తుతించే ఒక పరిచర్ను, స్తుతి కొరకు పుట్టిన, స్తుతి కొరకు జీవిస్తున్న పరిచర్ను ఎవరైనా ముట్టుకున్నా కూడా ఏం జరుగుతుందంట? అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధించబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి.
హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్క మాటలో చెప్తాను, వీలైతే వచ్చే వారం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదండన, శిక్ష దుర్మార్గులకు, దుష్టులకు, దేవునికి రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసే వారికి, నీకు వ్యతిరేకంగా పనిచేసే వారికి, నీ మీద నిష్కారణంగా కోపపడిన వారందరికీ, నిష్కారణంగా. అందుకే వాక్యంలో కూడా నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. ఒక ఆయనకు కోపం వచ్చిందంట నా మీద ఒక ఆయన కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే ఎక్కడో మీటింగ్లో ఆయన చూశాడంట, నేను ఒక పాస్టర్తో మాట్లాడుతున్నానంట. పాస్టర్ అమ్మ కూడా కాదు, ఆడమే కాదు, మగాయంతో మాట్లాడుతున్నానంట. పాస్టర్తో నేను మాట్లాడుతున్నానంట. నేను ఆ పాస్టర్తో మాట్లాడుతున్నానని ఆయనకు కోపం వచ్చి 3 నెలలు చర్చికి రాలేదంట. నేను ఆ పాస్టర్తో మాట్లాడితే నీకెందుకయ్యా కోపము? నేను ఆ పాస్టర్తో మాట్లాడితే నీకెందుకు కోపము? కోపం వచ్చిందంట. ఎందుకు వస్తుందో కోపము నాకు కొంతమందికి అర్థం కాదు. నేనెవరో తెలియని వాళ్ళకు కోపము, ఏ హాని వాళ్ళకి చేసిన వాళ్ళకు కోపము. బైబిల్ అంటుంది, నీ మీద కోపపడిన వారు అందరూ సిగ్గుపడి విస్మయం పొందుతారు. ఈ వాక్యం పనిచేస్తుంది నా జీవితంలో. ఈ వాక్యం ఆర్డిజే మినిస్ట్రీస్లో పనిచేస్తూ. ఈ వాక్యము స్తుతించే వారందరి జీవితంలో పనిచేస్తూ ఉంది. నీ మీద నిష్కారణంగా కోపడిన వారు తప్పించుకోలేరు. గుర్తుపెట్టుకోండి. నీకు విరోధంగా లేచిన వారికి సంభవించినది నీ చెవులకు వినపడుతుంది. గుర్తుపెట్టుకోండి. నీవు స్తుతిస్తూ ఉంటే రాజులు సైతం బంధించబడతారంట. రాజులు. హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా ఏ రాజకీయ నాయకుడు నిలబడలేడు. ఎవరు నిలబడలేరు నీకు వ్యతిరేకంగా. స్తుతించే వారికి వ్యతిరేకంగా ఎవరు కూడా నిలబడలేరు. తాత్కాలికంగా ఎవరైనా నిన్ను ఏలుతూ ఉన్నట్లు అనిపిస్తుండవచ్చు. తమ బలాన్ని బట్టి, తమ డబ్బులను బట్టి, తమ పలుకుబడిని బట్టి, తమ అధికారాన్ని బట్టి నేను ఏలుతుండొచ్చు. కానీ నువ్వు స్తుతించే వ్యక్తి అయితే వారి క్రింద నీవు లేవు, నీవు వారికి పైగానే ఉన్నావు. హల్లెలూయా. అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, వారిని శిక్షించుటకు, పనిష్మెంట్ ఇచ్చుటకు ఏముందంట? మన నోట ఏముందంట? 2 అంచులు గల ఖడ్గం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నీవు మాట్లాడితే ఆ వాక్యాన్ని దేవదూతలు తీసుకుని ముక్కలు చేస్తారు, శత్రువులను, వారి ప్రణాళికలను. హల్లెలూయా. మన నోట ఏముండాలి తెలుసా? స్తుతులు, వాక్యం ఉండాలి. హల్లెలూయా. ఇవి కాక ఏమొచ్చినా కూడా మన నోట జాగ్రత్తగా ఉండాలి. స్తుతులు, వాక్యము కాకుండా స్తుతులు, వాక్యము కాకుండా ఏవైనా మన నోట నుంచి వచ్చేదానికి ప్రయత్నం చేస్తే మనం ఫిల్టర్ చేయాలి. ఏవి బయటికి రావాలో వాటిని రానివ్వాలి, వీటిని రానియకూడదు. నా గురించి తెలిసిన వారందరూ కూడా, నా గురించి బాగా తెలిసిన వారందరూ కూడా తెలుసు, నేను చాలా తక్కువ మాట్లాడతాను. నా నోట నుంచి ససేమిరా నెగిటివ్ వర్డ్స్ రావు. అనవసరమైన మాటలు దాదాపుగా నా నోట నుంచి రావు. ఎందుకంటే అది నా స్వభావం కాదు. నేను అలవాటు చేసుకున్నాను. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తామా? చేతులు ఎత్తేసి. నాకు బాగా గుర్తుంది అన్నమాట. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. బాగా గుర్తుంది. నేను 5వ తరగతిలోనో 6వ తరగతిలోనో అనుకుంటా, నా ఫ్రెండ్, నా క్లాస్మేట్ ఒకడు ఏం చేశాడంటే, నేను తీసుకొని ఇంటికి తీసుకొని పోతాను, సైకిల్లో కూర్చో అన్నాడు అనమాట. నాకు సైకిల్ కూడా లేదు. నాకు చెప్పాను కదా, సైకిల్ నేను 10వ తరగతిలో నేర్చుకున్నా. 10th క్లాస్లో సైకిల్ నేర్చుకున్నా. అంతవరకు సైకిల్ కూడా రాదు నాకు. సో ఆ చిన్న వయసులో సైకిల్లో నేను తీసుకుని పోతాను, కూర్చున్నాడు. నేను వెనక క్యారియర్ ఉంటుంది కదా, క్యారియర్ వెనకాల కూర్చున్నాను.
మేము వెళ్ళేటప్పుడు మా స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు గ్రౌండ్ ఉంటుంది, సిఎస్ఐ స్కూల్ కడపలో. ఆ గ్రౌండ్ దాటి వెళ్ళాలన్నమాట. గ్రౌండ్లో వెళ్తుండగా ఆడ ఖాళీ స్థలం చూశాడు. నేను ఇప్పుడు సర్కస్ చేస్తానన్నాడు. రే జయంత్, నేను సర్కస్ చేస్తా, చూస్తావరా అన్నాడు అనమాట. ఏం సర్కస్ రా అన్నాడు. వాడు సైకిల్ తొక్కుతూ 2 చేతులు పైకెత్తేశాడు. నిజమండి, 2 చేతులు పైకెత్తేశాడు. నాకు భయం అయింది. నాకు 2 చేతులు పైకెత్తేశాడు. కొంచెం దూరం పోయే లోపల ఏమైంది తెలుసా, అట్లా ఇట్లా పడలేదు. ఇప్పటి కూడా ఉంది నాకు ఇక్కడ, ఇప్పటి కూడా ఉంది మచ్చ. ఇంకో ఎడుంది చూడండి, ఎడుంది, ఇదేదే ఈ మచ్చ. వాడు సర్కస్ చేసి పోయాడు, చేతులు వదిలేశాడు. స్టీరింగ్ మీద చేతులు వదిలితే అట్లా యాక్సిడెంట్లు జరుగుతాయి. ఇది కూడా స్టీరింగే. కార్లో స్టీరింగ్ ఎవరు వదలరు, కానీ ఈడ మాత్రము వదిలేస్తారు. ఏది తలకాయకి వస్తే అది కక్కిస్తారు, ఏ ఆలోచన వస్తే అది మాట్లాడతారు. కొంతమంది కంటే ఆలోచన మాట్లాడేంత వరకు వారికి నెమ్మది ఉండదు. అది కక్కేసేయాలి, అది అనేసేయాలి. అది అంటే వాళ్ళు అనుకుంటారు అనమాట, అంటే వాళ్ళు తృప్తి అనుకుంటారు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడే ప్రతి నెగిటివ్ వర్డ్ మనల్ని టచ్ చేసి ఇంకొకరిని టచ్ చేస్తుంది. ఇంకొకరిని కూర్చేదానికంటే ముందుగా ఫస్ట్ మనల్ని కూర్చి అదే వెళ్తుంది. ఫస్ట్ మనల్ని నాశనం చేసే వేరే వాళ్ళని నాశనం చేస్తుంది. అవతల వ్యక్తి బలవంతుడు అనుకోండి, ఆ వ్యక్తిని అసలు ముట్టుకోలేవు. ప్రతిరోజు ఏం చేస్తాం మనము, మాకు వ్యతిరేకంగా మాట్లాడబడిన ప్రతి మాటను బంధించి భూస్థాపన చేస్తున్నాం. అయిపోయాయి. మనసులో కూడా ఆలోచనలకు మనసులోనికి రానివ్వము. ఆత్మీయ మండలంలో వాటిని భూస్థాపన చేస్తున్నాము. ఇంకెక్కడుంది వాడికి అవకాశం? నా గురించి 1,00,000 మంది వ్యతిరేకంగా మాట్లాడుకున్నా, 1,00,000 మంది ఇప్పుడు వ్యతిరేకంగా మంత్రాలు చేసుకున్నా కూడా నా తలలో ఒక చిన్న వెంట్రుక కూడా రాలదు. భయంకరమైన శ్రమల మధ్య నేను వెళ్తున్నప్పుడు నాకు బాగా గుర్తుంది, నాకు ఏమీ కనపడడం లేదు. అంత అంధకారమే, ఏమీ కనపడడం లేదు. పడుకొని ఉన్న 3 గంటలప్పుడు, అర్లీ అవర్స్ 3 గంటలప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ తల వెంట్రుకలో ఒక్కడు కూడా రాలదు, నీ తల వెంట్రుకలో ఒక్కడు కూడా రాలదు అన్నాడు. కఠినమైనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు, నాకు ఏమీ కనిపించినప్పుడు, నా జీవితం అసలు ఎటు వెళ్తుంది ప్రభా, ఏంటి నా ఫ్యూచర్, నా భవిష్యత్తే నాకు కనిపించినప్పుడు, ఈ రోజు వరకు కూడా నాకు బాగా గుర్తుంది. బెడ్ మీదనే పడుకున్నాను, మెలకుగా వస్తుంది. ఆ మెలకులో దేవుడు చెప్తున్నాడు, నీ తల వెంట్రుకలో ఒకటి కూడా రాలదు. హల్లెలూయా. రాలలేదు, రాలిపోయినవి మరలా మొలవబోతున్నాయి. హల్లెలూయా. పోగొట్టుకున్నవన్నీ మరలా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎక్కడెక్కడగా రాలిపోయే వెంట్రుకలు అవన్నీ కూడా మరలా రాబోతున్నాయి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నా వెంట్రుకలు పెరగడం కూడా మీరు చూడబోతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి నేను నేర్చుకున్నా ఇది. నేను జాగ్రత్తగా ఉంటాను. మాటలు మాట్లాడేటప్పుడు మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉంటాను. ఒక మాట మాట్లాడనంటే మీరు వెయిట్ తీసుకోవచ్చు. ఈయన నోట నుంచి ఒక మాట వచ్చిందంటే దానికి బరువు ఉంటుంది. ఇట్ హ్యాస్ వెయిట్. కేర్లెస్గా దాదాపుగా నేను మాట్లాడాను. నేను పర్ఫెక్ట్ అని నేనేం చెప్పను, కానీ నిర్లక్ష్యంగా దాదాపుగా నేను మాట్లాడను. నిర్లక్ష్యంగా నా మాటలు నేను ఎంచుకుంటాను. నేను వినే మాటల గురించి కూడా నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఒక వ్యక్తి ఎంత చెప్పినా కూడా నాతో నెగిటివ్ మాట్లాడుతూనే ఉన్నాడు. అనంతపురంలో ఎంత చెప్పినా మాట్లాడుతున్నాడు. ఫస్ట్ గెట్ అవుట్ అన్నాను. నేను వినదలుచుకోలేదు. ఆ చెత్తంతా నా తలకేకి ఎందుకండి? చెప్పాను, నీ సమస్య నాకు అర్థమైంది, ఇది నీ సొల్యూషన్, ఇది చెయ్యి అని చెప్తే మళ్ళీ సమస్యను మొదలుపెట్టాడు. సో నేను మాట్లాడను, నా దగ్గర ఎవరు మాట్లాడేవారిని కూడా నేను మాట్లాడేవాను. భద్రత. హల్లెలూయా. సమస్యల గురించి మనం వినొచ్చు. సమస్యలు, ఒక చిన్న సమస్యను 1 నిమిషంలో చెప్పచ్చు, రోజంతా చెప్పచ్చు. రోజంతా చెబితే ఉన్న సమస్య పరిష్కారం అవుతుందా? లేదు. నాలాంటి కొంచెం జ్ఞానం ఉన్న వాడి దగ్గర అయితే నువ్వు ఒకవేళ 5 నిమిషాలు చెప్పినా కూడా దాన్ని పట్టి లాగేసి ఇంకా చాలా అంటాడు అనమాట. పసిగట్టేస్తాం మేము కదా. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేస్తాం. స్కానింగ్ మెషిన్ కూడా ఉంది కదా. కాబట్టి మీకు కూడా శ్రమ ఏమీ అవసరం ఉండదు. రెండు మాటలతోనే మొత్తం పసిగట్టేస్తాం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. వారి నోట ఉత్సాహ స్తోత్రములు ఉండాలి.
మన నోట స్తుతులు, మన నోట దేవుని యొక్క వాక్యం. వీటికంటే మించినవి ఏవైనా కూడా కొంచెం ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేయకపోతే దుష్టు నుంచి వచ్చే మాటలు ఉంటాయి. ఆ మాటలు మనల్ని నాశనం చేస్తాయి. యథార్థవంతుని నోరు వానిని విడిపించను. హల్లెలూయా, హల్లెలూయా. సాత్వికమైన నాలుక జీవ వృక్షము. సో నీ నోట స్తుతి ఉన్నప్పుడు, నీ నోట దేవుని యొక్క వాక్యం ఉన్నప్పుడు, నీ శత్రువులకు ప్రతిదండన దేవుడు చేస్తాడు. 7 అంతల ప్రతిదండన చేస్తాడు. ప్రతీకారము ఆయన తీర్చుకుంటాడు. పగ ఆయన తీర్చుకుంటాడు. పగ తీర్చుకుంటాడు. ముద్దు పెట్టుకుంటానని చెప్పడంలా, ప్రేమిస్తానని చెప్పడంలా, పగ తీర్చుకుంటానన్నాడు. పగ తీర్చుట నా పని, పగ తీర్చుట నా పని, పగ తీర్చుట నా పని, పగ తీర్చుట నా పని. ఎప్పుడు కూడా చెప్పండి, నేను మళ్ళీ చెప్తున్నాను. 5 రకాల తీర్పులు ఉంటాయి. నీకు వ్యతిరేకంగా లేచే వారికి 5 రకాల తీర్పులు ఉంటాయి. నాకు వ్యతిరేకంగా లేచే వారికి 5 రకాల తీర్పులు ఉంటాయి. ఒకవేళ నేను ఎవరికైనా వ్యతిరేకంగా లేస్తే నాకు 5 రకాల తీర్పులు ఉంటాయి. అర్థమవుతుందా? నో పార్షాలిటీ. చట్టము తన పని తాను చేసుకుంటుంది అంటారు కదా. ఈ లోకంలో అది జరగకపోవచ్చు. ఈ లోకంలో లంచాలతో చట్టాలు కూడా మార్చేయచ్చాను, కానీ పరలోక చట్టాలు మాత్రం ఎవరు కూడా లంచాలతో మార్చలేరు. నాకొకటే, మీకొకటే, అందరికీ కూడా ఒకటే. ఎవరైనా ఎవరి జోలికి వెళ్ళినా కూడా, ఎవరైనా ఇంకొకరికి హానికరంగా మారినా కూడా, ఎవరైనా ఇంకొకరి గురించి నిష్కారంగా కోపపడి నోరు బాధేసుకుని వారికి ప్రమాదకరంగా మారినా కూడా 5 రకాల తీర్పులు ఉంటాయి. 1 మారు మనసు. దేవుడు కనికరించి మారు మనసు అనుగ్రహిస్తాడు. ఎదురాడు వారికి మారు మనసు అనుగ్రహిస్తాడు దేవుడు. కానీ అందరికీ ఇస్తాడని అనుకోవద్దండి. మారు మనసు కొందరికి దేవుడు మారు మనసు ఇచ్చి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. అంటే వారు పశ్చాత్తాపడతారు. ఐఎమ్ సారీ అంటారు. నేను ఇంకొకసారి పొరపాటు చేయను, నీ జోలికి రాను అంటారు. నీ జోలికి రాను, నీ కుటుంబం జోలికి రాను, నీ సంఘం జోలికి రాను అని చెప్పి దండం పెడతారు. అది ఒక రకమైన తీర్పు. తక్కిన 4 రకాలైన తీర్పులు ఉన్నాయి. ఒక తీర్పు ఏమిటంటే చెర, జైలుకి వెళ్తారు. ఏ జైలైనా కావచ్చు, అది మానసిక జైలైనా కావచ్చు, కుటుంబ జైలైనా కావచ్చు, అసలైన జైలైనా కావచ్చు. చెరకు వెళ్తారు. తర్వాత ఖడ్గానికి అప్పగించబడతారు. లేకపోతే క్షామానికి అప్పగించబడతారు. ఖడ్గం అంటే భయము. ఎక్కడికి వెళ్ళినా కూడా భయం. ఏ మూలకి వెళ్ళినా కూడా ప్రాణం ఎప్పుడు పోతుందో అన్నటువంటి భయం. నిష్కారణంగా భయము. ఖడ్గానికి అప్పగించబడ్డం. లేదంటే క్షామము అంటే కరువు, డబ్బుల కరువు వచ్చేస్తుంది. ఇంకా డబ్బులు కరువు, ఆరోగ్యం కరువు, అన్ని రకాల కరువు. క్షామము అంటే కరువు, తెగులు, వ్యాధులు. ఇది ఒక రకమైన తీర్పు. చివరి తీర్పు చావు, మరణం వస్తుంది. బైబిల్ వచ్చింది. అంటే ఒక వ్యక్తికి, ప్రతి వ్యక్తికి కూడా దేవుడు టైం ఇస్తాడు. మనం అందరం కూడా మనుషులం. పొరపాట్లు జరుగుతాయి. పొరపాటు మాట్లాడతాం, పొరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. అయితే దేవుని యొక్క సన్నిధి దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు రిపెంట్. ఏవైతే ప్రభుకు ఆయాసకరమైన ఉన్నాయో వాటి విషయమై మనం పశ్చాత్తాపడితే మనం తప్పించుకుంటాం. లేదు అంటే చెరకైనా వెళ్తారు, క్షామానికైనా వెళ్తారు, ఖడ్గానికైనా గురి అవుతారు, లేకపోతే చావనైనా చేస్తారు. ఈ 5 రకాల తీర్పులు. ఈ తీర్పులను దేవుడు ఇస్తానని చెప్తున్నాడు ఇక్కడ. పగ తీర్చుట నా పని అన్నాడు. ఈ 5ట్లో ఏది ఇస్తాడో నేను నిర్ణయించాల్సిన అవసరం లేదు. అందరి హృదయంలో ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఆయన డిసైడ్ చేస్తాడు. జడ్జి, న్యాయాధిపతి డిసైడ్ చేస్తాడు. ఎవరిని చెరకో, ఎవరిని క్షామానికో, ఎవరిని ఖడ్గానికో, ఎవరిని చావుకో, ఎవరిని మారు మనసుకో ఆయన డిసైడ్ చేస్తాడు. నీ పని, నా పని ఏమిటి? మన నోట ఉత్సాహ స్తోత్రములు ఉండాలి, మన యొక్క కాళ్ళలో నాట్యం ఉండాలి, మన నోట 2 అంచులు అయినటువంటి దేవుని యొక్క వాక్యం ఉండాలి. హల్లెలూయా. ఇవి ఉండాలి. అనవసరమైనటువంటి మాటలు మనము మాట్లాడకూడదు. ఇతరులను పాడు చేసే మాటలు, ఇతరులకు హాని చేసే మాటలు, ఇతరులను పాడు చేసే మాటలు మనం ఎప్పుడు కూడా మనము మాట్లాడకూడదు. హల్లెలూయా. ఈరోజు మొదలు పెట్టండి. ఉత్సాహ స్తోత్రాలు చేయండి, ఉల్లాస స్తోత్రాలు చేయండి. మంచం తెగిపోవాలి అట్లే. డాన్స్ వేయడం పడకల మీద. హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పారు, పడకల మీద ఉత్సాహ ధ్వని. ఎవరు చెప్పలేదేమో ఇంతవరకు, మీకు ఎవరు ఎప్పుడు వినలేదేమో, ఈరోజు వింటున్నారు. పడకల మీద పడుకొని ఎగిరి గంతులేసి ఆనందించండి. హల్లెలూయా. ఎగ్జైట్ కండి. ఒక్కొక్క స్తుతిని బట్టి బాగా ఎగ్జైట్ కండి. హల్లెలూయా. చికెన్లో కానీ మటన్లో కానీ ముక్కను నేను మేమిద్దరం కూడా ఒకటే అనమాట. ఆ ముక్క, ఇది ఏ ముక్క పప్ప, ఇది లివర్ పప్ప, ఇది కిడ్నీ పప్ప, ఇది అని ముక్కను ఎట్లా ఆస్వాదించి తింటామో
స్తుతులు కూడా ఒక్కొక్క స్తుతిని పట 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 చేసుకుంటూ పోకుండా ఒక్కొక్క స్తుతిని అబ్బా ఏముందయ్యా, మంచి దేవుడు అవయ్యా, హల్లెలూయా, కృపాక్షేమములు నా జీవితకాలం అంతయు నా వెంట వస్తాయి, హల్లెలూయా, క్రొత్త తెలుపుతో నన్ను అభిషేకిస్తావు, హల్లెలూయా, దావీదును ఘనపరిచిన దేవుడు, హల్లెలూయా, నన్ను కూడా ఘనపరుస్తాను దేవా, నన్ను హెచ్చిస్తావు, హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక్కొక్క దానిని జీర్ణం చేసుకోండి, ధ్యానించండి, మెడిటేట్ చేయండి, ఎక్సైట్ కండి, దానితో ఉత్సాహాన్ని కలపండి. కూరల్లో ఉప్పు కలిపినట్లు స్తుతులకు ఉత్సాహాన్ని కలపండి. సప్పిడిపప్పు ఎంత సప్పకుంటుంది, అసలు ఏమైనా తినబుద్ధి అవుతుందండి. కొంచెమే ఉప్పు, కొంచెం ఉత్సాహాన్ని కలపండి. ఈ రోజు నుంచి మీ స్తుతులలో ఉత్సాహాన్ని కలపండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఉత్సాహం ఉల్లాసం కావాలంటే ఒకసారి మా ఇంటికి రండి. మా పప్పీస్ని చూడండి, నేను వాటిని చూసి నేను చాలా నేర్చుకున్నాను. దేవా నీకు స్తోత్రం అని చెప్తున్నా. ప్రభువా, ఉల్లాసం అంటే ఇలా ఉండాలయ్యా, నిన్ను చూస్తే నేను కూడా ఇలా ఉండాలి, నీ సన్నిధికి వచ్చేదానికి నేను కూడా ఇలా ఉండాలి. హల్లెలూయా. నా బట్టలు ఎక్కడ మాసిపోతాయి అనిపిస్తుంది, గేటు తీసిన వెంటనే వచ్చి ఎగిరి ఉండి మొత్తం నన్ను చుట్టుకుంటాయని నా మీదకి వచ్చేస్తాయి. ఇవి తట్టుకోలేక, ఆనందం తట్టుకోలేము. రేపు పొద్దునే కదా చూసింది మీరు నన్ను, లేదు ఎప్పుడు చూసినా కూడా ఆనందమే. దేవుని కూడా మనం జీవం కలిగిన దేవుని కూడా అదే రీతిగా దర్శించాలి. హల్లెలూయా. అవి ఎంత స్వార్థం లేనివంటే మీరు కూడా వచ్చినా కూడా అట్లే రెస్పాండ్ అవుతాయి, మిమ్మల్ని చూస్తే కూడా అంతే ఎగ్జైటేషన్తో ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. జీవం గల దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన నోట ఉత్సాహ స్తోత్రములు ఉండాలి, నాట్యముతో కూడినటువంటి స్తుతి ఆరాధన ఉండాలి. హల్లెలూయా. వెన్ యూ డూ దట్, గాడ్ విల్ డెస్ట్రాయ్ యువర్ ఎనిమీస్, గాడ్ విల్ జడ్జ్ యువర్ ఎనిమీస్, గాడ్ విల్ జడ్జ్ యువర్ ఎనిమీస్. విధించబడినటువంటి తీర్పు అమలు చేయబడుతుంది. ఆత్మీయ మండలంలో కొన్ని తీర్పులు దేవుడు ఇచ్చేశాడు. కొన్ని తీర్పులు ఆత్మీయ మండలంలో రిలీజ్ అయిపోయాయి. చెవులు ఉన్నవాడు వినును గాక, కన్నులు ఉన్నవాడు చూచును గాక, మనసు ఉన్నవాడు గ్రహించును గాక. ఆత్మీయ మండలంలో విడుదలైన వెల్లడైనటువంటి తీర్పులను కన్నులున్నవారు మాత్రమే చూడగలరు. అవి ఎప్పుడు భూమి మీద కనిపిస్తాయి అంటే నీవు స్తుతించినప్పుడు, నువ్వు ఆరాధించినప్పుడు. సో డోంట్ వరీ అబౌట్ ఎనీ పర్సన్. వారు ఎవరైనా కావచ్చు, ఎవరిని గూర్చి మీరు నిరాశపడవద్దు. ఎవరిని గూర్చి కూడా మీరు ఏమాత్రం కూడా నిరాశపడవద్దు. మన పని ఆనందగానము, స్తుతిగానము, ఉత్సాహగానము, ఉల్లాసగానము. పడకల మీద మనం సంతోషభరితమై మనం స్తుతించినప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. మనకు ఎదురుగా లేచినటువంటి వారిని దేవుడు అణచివేస్తాడు. నీకు ఘనత, నీ శత్రువులకు అవమానం. నీవు కడుపు నిండా తింటావు, వారి కడుపు మాడిపోతుంది. నీకు సమృద్ధి, వారికి కరువు. నీవు నాట్యం ఆడతావు, వారికి అంగలార్పు. నీ ఇంటిలో సెలబ్రేషన్, వాళ్ళ ఇంట్లో ఫ్యూనరల్ సర్వీసులు జరుగుతాయి. దేవుడు తీర్పు తీర్చే దేవుడు. 7 అంతల ప్రతిదండన దేవుడు ఇస్తాడు. జాగ్రత్తగా ఉండాలి.